ఈ టైంలో నేను చాలా సబ్జెక్ట్ కవర్ చేయవలసి ఉంది, కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరూ వినాలని ప్రభు పేరట నా చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉండాలి, ముఖ్యంగా కష్టాల కడలిలో మన జీవితం సాగుతున్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలని నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏమి నేర్చుకున్నామంటే ఆయన సన్నిధిలో మన వైఖరి ఎలా ఉండాలి, ఆరాధించేటప్పుడు, పాడేటప్పుడు, వాక్యం వినేటప్పుడు అన్నీ డీటెయిల్గా చూసాం. మన వైఖరి ఎలా ఉండాలి అని. మూడోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే, వినాలి ఇంకా అటు ఇటు వద్దు, టైం లేదు. మూడోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే మన ఎడల మన వైఖరి ఎలా ఉండాలి. ఓకే, ఫస్ట్ది ఏంటి? దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉండాలి, ప్రాముఖ్యంగా కష్టాలలో మన జీవితం కొనసాగుతున్నప్పుడు. రెండవది ఏం నేర్చుకున్నామంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, వాక్యం వినేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి. హల్లెలూయా. నచ్చినట్టు ప్రవర్తించడం, నచ్చినట్టు వెళ్ళిపోవడం, నచ్చినట్టు ఫోన్ చూసుకోవడం, కునుకుపాట్లు పడడం, ఆవదలు తీయడం, అంత చండాలం దేవుని సంధిలో ప్రవర్తించడం కంటే దేవుని సంధికి రాకుండా ఉండడమే మేలు. ఎందుకంటే నువ్వు దేవుని సంధికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నావు. నేను మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తే కష్టం. యాకోబు అన్నాడు, హల్లెలూయా, అందుకు యాకోబు మిక్కిలి భయపడి, ఇది భయంకరమైన స్థలం. ఏమైనా ఎందుకు భయంకరమైన స్థలం అన్నావంటే, ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు అన్నాడు యాకోబు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు కానీ, దావీదు కానీ, ఆసాపు కానీ, కోరా కుమారులు కానీ వీరు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని వాళ్ళు ఎంతో ప్రేమించారు, ఎంతో భయపడ్డారు. ఆమేన్. సరే, మూడోది మనం ఏమి నేర్చుకున్నామంటే మన ఎడల మన వైఖరి ఎలా ఉండాలి. మనతో మనం సమాధానంగా ఉన్నామా, మనల్ని మనం ప్రేమించుకోగలుగుతున్నామా. నిన్ను వలే డైరెక్ట్గా చెప్పొచ్చు, నీ పొరుగు వారిని ప్రేమించవచ్చు అని. ప్రభు అలా చెప్పలేదు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. అక్కడ చాలా సబ్జెక్ట్ ఉంది. సో అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో మనతో మన వైఖరి ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఇకపోతే నేను దీన్ని ముగించాలి, ఈ వైఖరి అనే సబ్జెక్ట్ని. నాలుగోదిగా చాలా ప్రాముఖ్యముగా, ఆమేన్, హల్లెలూయా, ఇతరులతో మన వైఖరి ఎలా ఉంది. ఇతరులు అనగానే సంఘం, లేదా ఇలా చెప్తాను, కుటుంబం, సంఘం, సమాజం. హల్లెలూయా. మూడు కలిపే చెప్పేస్తాను, వేరువేరుగా చెప్పే అంత టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ దగ్గర దీన్ని పోస్ట్ పోన్ చేయాలనుకోవట్లేదు. సో కాబట్టి మూడు కలిపి చెప్పేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని ఈ వర్తమానం చాలా జాగ్రత్త వినండి. దేవుని సన్నిధిలో లేకపోతే క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, ఆమేన్, హల్లెలూయా, ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన మనము అన్యజనుల వలె ఇతరులతో మన వైఖరి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. కోపముతోనూ, ద్వేషముతోనూ, అసూయతోనూ, కులతత్వంతోనూ, ప్రాంతీయ తత్వముతోనూ, అవమానముగా పరస్పరం నిందించుకుంటూ మన వైఖరి ఇతరులతో అలా ఉండడానికి మన ప్రభు ఒప్పుకోరు. అందుకే ఆయన ఏమన్నారంటే, నిన్ను ఎడం చెంప మీద, కుడి చెంప మీద కొడితే ఒకడు నీ ఎడం చెంపని కూడా చూపించు. ఎవడైనా నీ పై వస్త్రం తీసుకొని గోరిని ఎడల వాడికి నీ అంగీ కూడా ఇచ్చేయి. ఎవడైనా నిన్ను 1 కిలోమీటర్ రమ్మంటే వాడితో 2 కిలోమీటర్లు పో. చూసారా ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు నాకు శిష్యులై ఉండినట్లుగా. కమాన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. యాజ్ మై ఫాలోవర్స్, మీరు నన్ను నా ఫాలోవర్స్గా మీ వైఖరి ఎలా ఉండాలంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అయిపోయింది, దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాం. మీరు నా శిష్యులుగా ఉండాలనుకుంటే మీ కుడి చెంప మీద కొట్టేవాడికి మీ ఎడం చెంపను చూపించండి. కొంచెం ఆసక్తిగా వినండి సార్. హల్లెలూయా. ప్లీజ్, బ్రతిమలాడుకోవడం తప్ప ఏం చేయగలిగింది లేదు. హల్లెలూయా. నీ పై వస్త్రం తీసుకొని కొని వారికి నీ అంగీని కూడా ఇచ్చేసాయి. నీతో 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు పో. అసలు ఆ మాటకు అర్థం కూడా నేను చెప్పాను ఆ రోజుల్లో. ఇదే టైం కష్టం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ రోమీయుడికి ఉన్న అధికారం ఏంటంటే, రోమీయుడు ఒక బస్తాను మోసుకొని వెళ్తున్నాడు అనుకోండి, 50 కేజీల బస్తాని. యూదుడు కనబడ్డాడు అనుకోండి, రా దీన్ని తీసుకొని కోసుడు దూరం రా, లేకపోతే కిలోమీటర్ దూరం రా, లేకపోతే 2 కిలోమీటర్ల దూరం దీన్ని మొయ్యి అంటే, ఆ రోజుల్లో ఆ రోమీయుడికున్న రైట్ ఏంటంటే, యూదుడు నేను నో అని చెప్పడానికి లేదు. ఏమన్నా అర్థమైందమ్మా? ఇస్తారం గారు ఇక్కడే ఉన్నారా? యూదుడు నేను రాను, నేను మోయను అని చెప్పడానికి వీల్లేదు. చెప్తే కఠినమైన శిక్ష ఉండేది. ఆ రోజుల్లో అలా ఉండేది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారో తెలుసా? తప్పించుకునేవారు, ఎదురు తిరిగేవారు, కొట్టేవారు, పెద్ద పెద్ద గొడవలయ్యే, ఆఖరి చెరసాల్లోకి వెళ్ళేవారు. అది పెద్ద గందరగోళంగా ఉండేది. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, వాడు నీతో 1 కిలోమీటర్ రమ్మంటే, లేదయ్యా నీతో 2 కిలోమీటర్లు వస్తాను, నా ఇంటి మధ్య వరకు రా అంటే చాలు. అంటే లేదయ్యా నీ ఇంటి వరకు ఈ బస్తాన్ని నేను మోస్తాను, ఎందుకంటే నీ
వైఖరి వారికి ఆశ్చర్యాన్ని కలిగించాలి. నీ వైఖరి దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలి. నీ వైఖరి ప్రభు దగ్గరకు వారిని ఆకర్షించాలి. ఓ కమాన్, హల్లెలూయా. నీ వైఖరి వారిని ప్రభువు దగ్గరికి ఆకర్షించాలి. నీ వైఖరి వారికి ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ వైఖరి ప్రభువుని మహిమపరిచేదిగా ఉండగలగాలి. నేను అడుగుతున్నాను, గుండె మీద చేసుకొని చెప్పండి, మన వైఖరి ఇతరులతో ఎలా ఉంది? కొందరితో ప్రేమ, కొందరితో ద్వేషం, కొందరితో స్నేహం, కొందరితో వైరం. దానికి రకరకాల కారణాలు. మిమ్మల్ని ప్రేమించిన వారే మీరు ప్రేమిస్తే మీకు ఏమి ప్రయోజనము? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీరు నా శిష్యులై ఉండులాగన. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నా ఫాలోవర్స్గా ప్రైజ్ ది లార్డ్ మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. నీ వైఖరి అలా ఉండాలి. దయచేసి వినండి అమ్మా. ఇక ఎవరికైనా వెండ ఇష్టం లేదంటే ఇక వదిలేస్తాను వారిని. హల్లెలూయా. అంతే తప్ప బతిలాడుకొని చెప్పుకొని ఇక ప్రతిసారి ఇది ఇబ్బంది అయిపోతుంది. ఆమేన్. సో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం బ్రదర్. ఎందుకు ఇది ప్రాముఖ్యమైన సందేశం అంటే ఈ భయంకరమైన మాట వినండి. ఈ భయంకరమైన మాట వినండి. ఎందుకు ఇది ప్రాముఖ్యమైన సందేశం అవుతుంది? ఈ మాట, ఈ సబ్జెక్ట్ ఎందుకు ప్రాముఖ్యం అయ్యింది అంటే, మనుషులతో నీకున్న వైఖరిని బట్టే దేవునితో నీకున్న వైఖరి ఆధారపడి ఉంది. ఇంకొంచెం వివరంగా చెప్పనా, మనుషులతో నువ్వు ఎలాగ వ్యవహరిస్తున్నావో దేవుడు నీతోనే అలాగే వ్యవహరిస్తాడు. అది నా సొంత మాట కాదు, కొద్ది వేగంగా చెప్తున్నాను, ఏమనుకోకండి. అది నా సొంత మాట కాదు. అందుకు ప్రభు ఇలా అన్నారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమిస్తాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించకపోతే పరలోకమందున మీ తండ్రి కూడా మీ అపరాధములు క్షమించడు. అంటే మనుషులతో నీకున్న వైఖరిని బట్టే దేవుడు నీతో ఉండే వైఖరి ఆధారపడి ఉంటుంది అన్నాడు. అందుకు ఇంపార్టెంట్ ఈ మెసేజ్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ప్రార్థన నేర్పించమంటే ప్రభు అన్నారు, మా రుణస్తులను మేము క్షమించిన లాగునే మీరును, హల్లెలూయా, లేక ప్రభు నీవును మా రుణములను లేకపోతే మా పాపమును మా అపరాధాన్ని క్షమించు. అరే ఈరోజు ఎంతమంది అనేకమైన డినామినేషన్స్లో మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించలాగునా మీరు మమ్మల్ని క్షమించుమో అని అంటారు. కానీ ఎంతవరకు క్షమించగలుగుతున్నాం? అసలు ప్రభువుతో ఆ మాట అనే దమ్ము ఎక్కడ వచ్చిందండి? ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన సొంతం నిలవబడి నిలువు అంగిని ధరించుకొని నిలువు మోకాలు వేసుకొని 6 o'clock ఫేస్ వేసుకొని నోరెంతగా తెరిచి దానికి లేనిపోని యొక్క ట్రిబుల్ వాయిస్ అన్నిటిని కూడా జోడించి మా ఎడల అపరాధములు క్షమించిన వారిని మేము క్షమించలాగునా మా అపరాధములు క్షమించు. నీకెంత ధైర్యం? ఎవరితో మాట్లాడుతున్నావు? మాట దేవునితో మాట్లాడుతున్నావు కదా. ఏమని అంటున్నావు? నేను క్షమించిన లాగానే. అవునా? క్షమించావా? క్షమించిన ఒక ఎత్తు అయితే నీవు క్షమించిన లాగానే ఆయన నిన్ను క్షమిస్తాడు అన్నది రెండో విషయం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, తోటి సంఘస్థులతో నీ వైఖరి బాగోకపోతే ఆమేన్, హల్లెలూయా, నీవు క్రీస్తు శరీరాన్ని క్రీస్తు సంఘాన్ని అవమానపరిచిన వాడువు, అవమానపరిచిన దానవు. నీకు దేవుని సన్నిధానంగా విలువ లేదు. అట్టి వారికి, వినండి నా భయంకరమైన స్టేట్మెంట్, అట్టి వారికి సంస్కార ఆరాధనలో పాలు పంచుకునే అర్హత లేదు. ఒక చర్చికి నేను వెళ్ళాను. ఆ చర్చిలో ఒక మంచి క్రమశిక్షణ నాకు భలే అనిపించింది. ఆ క్రమశిక్షణ ఏంటో తెలుసా? సంస్కారాధన తీసుకునే రోజున, హల్లెలూయా, ఎవరితోనైనా ఎవరికైనా వైరం జరిగి ఉంటే, గొడవ జరిగి ఉంటే, మనసు పద్ధతి కలిగి ఉంటే, హల్లెలూయా, వారిద్దరూ లేచి నిలబడి ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే దైవజనుడు సంస్కారారాధన ఇవ్వరు. ఆ శక్తి వినండి తల్లి, నటించొద్దు. దైవజనుడు సంస్కారారాధన ఇయ్యడు. ఒకసారి మార్తమ్మ సువార్తమ్మ నిలబడ్డారు, ఇక్కడ కాదు వేరే చర్చిలో. ఆ మార్తమ్మ వెంటనే క్షమాపణ అడిగింది. సువార్తమ్మ, కొంచెం అధికంగా మాట్లాడి గాయపెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా అని చేతులు జోడించింది. ఇప్పుడు సువార్తమ్మ, నీవు ఆమెను క్షమాపణ అడగాలంటే నేను అడగను. నేను ఎందుకు అడగాలి? అది నన్ను మాట్లాడేది కాబట్టి నన్ను అడిగింది, నేను ఎందుకు అడగాలి? సువార్తమ్మ తప్పు, క్షమాపణ అడుగు. నేను అడగను. అడగకపోతే సంస్కారారాధన ఇవ్వనన్నాడు దైవజనుడు. ఆమెకి ఎంత టెంపర్ అంటే ఏమందో తెలుసా? హల్లెలూయా. సేవకుని పట్టుకొని, నువ్విచ్చిదేంట్రా బోడి, రోడ్డుకి వెళ్ళి 5 రూపాయలు పెడితే రొట్టు ముక్కు వస్తుంది, ఇంకో 5 రూపాయలు పెడితే ద్రాక్షరసం వస్తుంది, నేనే తిని తాగుతాను, నీకు సిగ్గు లేదు? అది రొట్టె ద్రాక్షరసం అనుకుంటున్నావు నీవు. అయ్యా, సంస్కారాధనలో పాలు పంచుకునే నీకు ఇతరుల ఎడల, తోటి సంఘస్థుల ఎడల నీ వైఖరి బాగోపోతే యూ హ్యావ్ నో రైట్ టు టేక్ దట్.
దాన్ని పుచ్చుకునే అర్హత నీకు లేదు. నువ్వు అయోగ్యుడువు. ఎవడు అయోగ్యముగా ఈ పాత్రలో చేపెట్టి శరీరం తిని రక్తం తాగుతాడు వాడు తన ప్రాణం. అందుకే మీలో కొందరు రోగులనై ఉన్నారు, కొందరు ఇప్పటికే మరణించలేక మృతి నొంది ఉన్నారు, నిద్రించుచున్నారు. అయోగ్యముగా ఈ పాత్రలో చేయబడ్డదు. హల్లెలూయా. సంస్కారాదులను పాలు పంచుకోవాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి యోగ్యత ఏంటో తెలుసా? ఆయన నిన్ను క్షమించిన లాగునే నీవు ఇతరుల్ని క్షమించగలగడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 ఉదాహరణలు జ్ఞాపకం చేశాను. ఒకటి, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున మీ తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు. మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే పరలోకమందున మీ తండ్రి మీరు క్షమించడు. రెండవ మాటను మీకు ఏం జ్ఞాపకం చేశానంటే, మా రుణస్థులను లేకపోతే మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన లాగానే మా అపరాధాలు క్షమించమని ప్రభువు నేర్పించారు ప్రార్థన. ఇది 2వ ఉదాహరణగా చూపించాను. 3వ ఉదాహరణ కూడా చూపించిన. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పికగొని ఉండుటైనను, పరదేశ ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల ఉండుటైనను చూచి నీకు ఉపకారము చేయకపోతేమని ఆయన్ని అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఏ ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చెయ్యలేదు. మీరు చెయ్యలేదు కాబట్టి నాకు చేయలేనట్టే, మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే కాదు డైలాగు. నో నో నో, అలా ఉండొద్దు. అలా లేదు ఇక్కడ. మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేనట్టే, మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే కాదు. ఇక్కడ ఏమన్నా తెలుసా? హల్లెలూయా. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఏ ఒక్కరికైనా మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చెయ్యలేదు. నాకు చెయ్యలేనట్టే కాదు బ్రదర్ డైలాగు, నాకు చెయ్యలేదు అంటే అర్థం ఏంటి తెలుసా? వీరికి చేస్తే మీరు నాకు చేశారు అని దాని అర్థం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 3 వాక్యాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, హల్లెలూయా, త్వరగా వెళ్తాను. ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, మనుషులతో నీకున్న వైఖరి మీదే నీతో దేవుని యొక్క వైఖరి ఆధారపడి ఉంటుంది. యు వోంట్ ఫర్గివ్. నువ్వు క్షమించకపోతే ఆయన క్షమించడం. ఇది ఎవరు చెప్పారు? సామ్యూయల్ జాన్ స్టేట్మెంట్ కాదు, పోని పౌలు స్టేట్మెంట్ కూడా కాదు. మరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయముగా చెప్పిన మాట. ఇక అందులో ఏమి చేర్చడానికి ఏమీ లేదు, అరమరికి ఏమీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ఆసక్తిగా వినగలరా బ్రదర్? కొంచెం ఆసక్తిగా వినగలరా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, ఒకరి ఎడల వైఖరి మన వైఖరి ఒకరి ఎడల ఒకరు బాగోపోతే, వాక్యానుసారంగా లేకపోతే, ఒకరి ఎడల ఒకరు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని లేఖనం చెప్తుందో, నాకున్న ఈ టైంలో నేను వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగూ మన జీవితం లేకపోతే దీనికి చర్చ్ అన్న పేరు తీసేద్దాం, క్లబ్ అని పెట్టుకుందాం. చర్చ్ అన్న పేరు తీసేద్దాం దీనికి. హల్లెలూయా. హల్లెలూయా. చర్చి ఇంకో పర్యాయ పదం చెప్పండి సార్. మందిరం. మందిరం అంటే టెంపుల్ అవుద్ది. చర్చ్ ఇంకో పర్యాయ పదం చెప్పండి, బిబిలికల్ పర్యాయ పదం చెప్పండి. సంఘం, దాని దగ్గరలో మాట ఉంటుంది. ఏదో ఎక్కడో విన్నాను. ఆలయం. ఓకే, రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చ్ అంటే ఏంటో తెలుసా? బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీలో ప్రతి అవయవము ఇతర అవయవం పట్ల దాని వైఖరి ఎలా ఉంటుంది? ఏం మాట్లాడరా ప్రకాష్ గారు? ఏం మాట్లాడరా? హల్లెలూయా. కిడ్నీలు, నేను రక్తం శుద్ధి చేస్తాను. హల్లెలూయా. నేనే దాన్ని ఉంచుకుంటాను, నా దగ్గర పెట్టుకుంటాను, గుండెకి ఇవ్వను, దేనికి ఇవ్వను అంటే ఏమైంది? ఒక పాట వస్తుంది, పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదు, ఇప్పుడు నిన్ను మోచిపోయి మట్లు కలపాల్సిందే. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఇష్టమైన మాట, నీ బొట్టన వేలికి దెబ్బ తగిలింది, నీ కళ్ళేమో నీళ్లు కారుస్తాయి, నీ నోరేమో అబ్బా అంటది, నీ చేతులేమో నొప్పి కలగకుండా పట్టుకుంటాయి. ఆ చేతులు ఏం చేస్తాయంటే, ఆమేన్. విచిత్రం ఏంటి తెలుసా? గాయమైపోయిన బొట్టన వేలు ఏది చేయదు. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ గాయమైన బొటన వేలు ఏమీ చేయదు. కళ్ళు ఏం చేస్తాయంటే ఏడుస్తూనే ఉంటాయి, నోరేం చేస్తుందంటే అమ్మో అబ్బో అబ్బో అని పెడబొబ్బులు పెడుతూ ఉంటుంది, చేతులేమో ఇట్టంటే అంటూ ఉంటాయి. హల్లెలూయా.
తెలుసా? ఆ పెయిన్ని బాడీ అంతా షేర్ చేసుకుంటుంది. నాకు ఇష్టమైన మాట ఇదండి. ఆ పెయిన్ని బాడీ అంతా షేర్ చేసుకుంటుంది. హల్లెలూయా. దెబ్బ తగిలింది బొటన వేలు కదా, కళ్ళులారా మీ కళ్ళలో ఎందుకు నీళ్ళు? బాడీ అది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. చిన్న విషయం చెప్తాను. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి నా బొటన వేలు ముందు పార్ట్ పూర్తిగా తిమ్మిరెక్కిపోయింది. దానికి నాకు స్పర్శ తెలియట్లేదు. అది ఏమైంది కూడా తెలియదు. ఇక నాకు ప్రార్థన చేయండి. అది నేను అర్థమైనది చిన్న విషయం కాదని. హల్లెలూయా. ఎందుకు అది స్పర్శను కోల్పోయిందంటే, ఆమేన్, దానికి వెళ్ళవలసిన రక్త ప్రసరణ ఆగిపోయింది. సంఘం అది వెళ్ళట్లేదు. అది షుగర్ ఉంటే చాలా ప్రమాదకరం. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అది మనకు లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ప్రెజర్ వెళ్ళడం లేదు అర్థం అవ్వట్లేదు. బాగా నమ్మైపోయింది అది, దానికి వెళ్ళట్లేదు. గమనించండి, ఇలా చెప్తే అర్థం అవ్వకపోవచ్చు కానీ బాడీలో ప్రతి పార్ట్ కూడా, ఒకవేళ గాయం కట్టింది, గాయం కట్టుకోవాలంటే బొటన వేలు కట్టుకోలేదు, చేతులు కడతాయి. నేను మన మహిమ కలుగును గాక. ఆ బొటన వేలికి నొప్పి తగ్గాలి. టాబ్లెట్ నువ్వు బొటన వేలికి వెయ్యు. కొంచెం మాట్లాడడం తెలిసిన విషయం కదా, అదే పెద్ద మర్మంలాగా అంత వెళ్ళపోతుంది, తెలిసిన విషయం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టాబ్లెట్ ఎక్కడ పడుతుంది? నోట్లో వేసుకుంటుంది. నోరు నేనెందుకు మింగాలి ఆ చేదుని, ఆ కంపుని, ఆ దుర్వాసనని నేనెందుకు భరించాలి, ఆ మెడిసిన్ వాసన నేనెందుకు పడాలి, నేనే మింగను అని అందనుకోండి. హల్లెలూయా. కొన్ని రోజులకి బొటన వేలు తీయబడును, మరి కొన్ని రోజులకి కాలు తీయబడును, మరి కొన్ని రోజులకి నిన్నే తీసేయబడును, లేక నువ్వే తీసేయబడును. ఆమేన్. హల్లెలూయా. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. శరీరములో ప్రతి అవయవము మిగతా వాటితో ఎలాగా వైఖరిని కలిగి ఉంటుందో, ఎలాంటి సహాయాన్ని కలిగి ఉంటుందో, ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి బాండింగ్ని కలిగి ఉంటుందో, హల్లెలూయా. కమాన్ చర్చ్. హల్లెలూయా. ఎలాంటి ప్రేమని కలిగి ఉంటుందో, ఎలాగో ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటుందో, ఎలాగో పెయిన్ని షేర్ చేసుకుంటుందో. చర్చ్ అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. నాకు ఇక్కడ బాగా నచ్చిన మాట అని తెలుసు బ్రదర్. హల్లెలూయా. అది డేవిడ్ బ్రదర్ బాడీ కాదు, ఇమ్మానుయేల్ బ్రదర్ బాడీ కాదు, సామ్యూయల్ జాన్ బాడీ కాదు. అది నజరేయుడును, పరిశుద్ధుడు, పునరుద్ధానుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన, మహాపరిశుద్ధుడైన, అన్ని నామల కంటే పైనామము కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శరీరం. ఆమేన్. హల్లెలూయా. ఒకదాన్ని ఒకటి గౌరవించుకుంటాయి, ఒకదాని పట్ల ఒకటి ప్రేమ కలిగి ఉంటాయి, ఒకదానికి ఒకటి తోడ్పడతాయి, ఒకదానికి ఒకటి సాయపడతాయి. ఒకదానికి కష్టం వస్తే మిగతా బాడీలో ప్రతి పార్ట్ ఆఫ్ ఫీలింగ్ని, ఆ పెయిన్ని ఫీల్ అవుద్ది. అలా అయిన రోజే దాన్ని బాడీ అంటారు. హల్లెలూయా. నా బాడీలో పెయిన్ని నా బటన్ వేలు ఫీల్ అవ్వకపోతే, ఆమేన్, అది ముదిరినప్పుడు జరిగే సంగతి ఏంటో తెలుసా? వైద్యుడు ఆ బొటన వేలిని తీసి పారేస్తాడు. ఎందుకంటే అది స్పందించట్లా. ఎందుకంటే మిగతా బాడీకి అంతటికి ప్రవహించే బ్లడ్ని అది అబ్జర్వ్ చేసుకోవట్లా. సో ఇలాంటి ఉన్నతమైనటువంటి, నాన్న కథలు కూడా చాలా జాగ్రత్త వినాలి నాన్న. హల్లెలూయా. వాక్యం వినడం ఇష్టం లేని వారు రాకుండా ఉండడమే మంచిదేమో. వచ్చిన తర్వాత వాక్యం శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆమేన్, ఇది సామ్యూయల్ జాన్ చర్చ్ కాదు, ఆర్ఐ గారి చర్చ్ కాదు, పెద్దయ్య గారి చర్చ్ కాదు. చర్చి యేసయ్యది. ఆమేన్. హల్లెలూయా. అది బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరము, దానికి శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన శరీరం అయి ఉన్నాం. ఒక బాడీ ఎలాగ ఇన్వాల్వ్ అవుతుందో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎలాగ సహకారాన్ని అందిస్తుందో, ఎలాగ పెయిన్ని ప్రతి పాట ఫీల్ అవుతుందో, ఆమేన్, హల్లెలూయా, అలాగే ఒక యూనియన్తో మనం పని చేయగలగాలి. దేవుని మహిమ కలుగును. ఇంకో విచిత్రమైన తెలుసండి, బాడీ అంతా అలా పనిచేయడానికి, ఏమ్మా చిన్ని ఎక్కట్లేదా? బాడీ అంతా అలా బాడీ అంతా అలా పనిచేయడానికి ఒక కనెక్షన్ ఏంటో తెలుసా? బాడీలో ఉన్న ప్రతి పార్ట్ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. బాడీలో ప్రతి పార్ట్ బ్రెయిన్కి. చెయ్యి పడిపోయింది అంటాం, చెయ్యి పడిపోదు వాస్తవానికి. చెయ్యి పని చేయట్లేదు అంటాం, పారాలసిస్ వస్తే చెయ్యి పడిపోద్ది. చెయ్యి పడిపోయింది అంటాం, వాస్తవానికి చెయ్యి పడిపోవడం కాదు. ఆ చెయ్యికి సిగ్నల్ అందించే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్
బ్లాక్ అయిపోతుంది, పాడైపోతుంది, నేరో అయిపోతుంది. హల్లెలూయా. అది తన యొక్క ఏ పని కొరకు అది నియమించబడిందో ఆ పనిని అది ఆపేస్తుంది. అది ఆపేసినప్పుడు చేయి పడిపోతుంది. దాని అర్థం చెయ్యి పడిపోవడం కాదు. కరెక్ట్గా చెప్తాను బ్రదర్, చెయ్యి పడిపోవడం కాదు, బ్రెయిన్తో సిగ్నల్ కట్ అయ్యింది. బ్రెయిన్తో సిగ్నల్ కట్ అయ్యింది. క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నువ్వు ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నావంటే ఆ శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో కనెక్షన్ కట్ అయ్యింది. అది కట్ అవ్వలేదు అంటే అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేస్తే, అది కట్ అవ్వలేదు అని చెప్పాలి అంటే దానికి రుజువు ఏంటంటే మిగతా బాడీ అంతటితో కూడా దాని కనెక్షన్ హెల్దీగా ఉంటుంది. మిగతా చర్చ్ అంతటితో నీ కనెక్షన్ హెల్దీగా లేదంటే అర్థం ఏంటో తెలుసా? శిరస్సు అయి ఉన్న యేసయ్యతో నీ కనెక్షను లేదు. నేను అంత చేస్తాను, నేను అది చేస్తాను, పాట పాడతాను, నేను పాట పాడితే ఎలాగంటారు, నేను వాక్యం చెప్తే ఎలాగంటారు, లేకపోతే ఎలాగంటారు అలాగంటారు, నేను అది ఇది సో వాట్ యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ విత్ జీసస్. శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు. దానివల్ల సంఘంలో ఉన్న శరీరముతో, సంఘం అనే శరీరముతో నీ వైఖరి కట్ అయింది. బాలే, సంఘంతో నాకు పని లేదు, వచ్చామా పోయామా కూర్చున్నామా వెళ్ళిపోయామా, హలో ఏం డాబుల్ రా నీకయ్యా, వచ్చామా కూర్చున్నావా వెళ్ళిపోయామా, సంఘంతో నీకు సంబంధం లేదని అంత ధైర్యంగా చెప్తున్నావే, దానికి అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శరీరముతో నాకు సంబంధం లేదని చెప్తున్నావు. అలాగ సంబంధాన్ని నువ్వు కోల్పోతే ఏదో ఒక రోజు పరమ వైద్యుడు దాన్ని తీసేయడం తప్ప వేరే గత్యంతరం లేదు సార్. నాకు సంబంధం లేదంటావే చర్చితో. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సామ్యల్ జాంది కాదు ఇది. దాంతో నాకు సంబంధం లేదని నువ్వు చెబుతున్నామంటే తెలుసా? యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ విత్ జీసస్. అనగా శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో నీవు డిస్కనెక్ట్ అయిపోతేవి కాబట్టి నాకు సంబంధం లేదంటున్నావు. నీవు సంబంధం ఉందా? ఇతరుల కన్నీళ్ళలో పాలు పంచుకో, ఇతరుల కష్టంలో పాలు పంచుకో, ఇతరుల రోగంలో పాలు పంచుకో, ఇతరులకి సహాయం పడు, ఇతరులకి చేయూత అందించు, ఇతరులకి ప్రార్థన చేయి, ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఇతరుల కొరకు ఏడువు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు. దాని అంతటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళు. అయ్యా ఇప్పుడు నా కాలు తిమిరెక్కిపోయింది, ఆ ఫ్రంట్ పార్ట్. హల్లెలూయా. ఉదయం మోకాళ్ళు వేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాను. ఏమనంటే, ప్రభా అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు, ఈ సమయంలో ఏ ప్రతికూలత నాకు రానివ్వద్దు ప్రభా, దయచేసి దానిని బాగు చేయండి అని దేవుని దగ్గరికి వెళ్ళాను తప్ప, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అందరితో నేను కంప్లైంట్ చేయట్లేదు. ఇప్పుడు మీకు కూడా ఎందుకు చెప్పానంటే నా పక్షాన నాతో పాటు దేవుని ఆరోగ్యం కొరకు వేడుకుంటారని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా బలహీనమైపోతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అదిగో నా తోటి సహోదరుడు క్రీస్తు శరీరంలో ఒక భాగం అతడు పాడైపోయినాడు, అతడు డిస్కనెక్ట్ అయిపోయాడు, క్రీస్తుకు వేరయ్యాడు, సంఘానికి వేరయ్యాడు, అతని స్థితిగతులు బాగోవటం లేదు, అతని అలవాట్లు బాగోవటం లేదు, పాపంలో పడ్డాడు, బలహీనతలో పడ్డాడు, వ్యాధి అతనికి కలిగింది. ఆ వ్యాధి స్వస్థపరచబడ్డానికి నీ వాక్కును పంపి అతనిని స్వస్థపరచవా, అతను పడిన గుంటలో నుండి అతను లేవనెత్తవా అని దేవుని దగ్గర ఏడుస్తావు. ఎప్పుడు అంటే నీవు ఆయన బాడీలో నీవు అవయవాని అని నువ్వు గుర్తించినప్పుడు నీ తోటి అవయవం పాడవుతుందన్న ఆ పెయిన్ని నువ్వు కూడా ఫీల్ అవుతున్నప్పుడు, అలాంటి పెయిన్ నీకు లేదు అంటే నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ విత్ జీసస్. శిరస్సు అనే సంఘంతో నువ్వు కట్ అయిపోయావు, తెగి పడిపోయావు అంతే. కొంచెం వాటర్ ఏదన్నా మంచిది. ఎవరది? అందరూ స్పందించగలగాలి. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను. నాన్న రీస్టార్ట్ చేసావా? రైట్. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నేను వేరే దగ్గర ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, హల్లెలూయా అని చెప్పడానికి వీల్లేదు.
ఆమేన్. అది ఆనందమైన, అది కష్టమైన, అది కన్నీళ్ళైనా మనం పాలు పంచుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రభు యొక్క శరీరంలో ఎవరో ఒకరు చనిపోయారు, సంఘమంతా కూడా అక్కడ ఉండాలి. కాకులు తెలుసా? కాకులు, హల్లెలూయా, కాగ్గోల అంటాం. ఒక్క కాకి చచ్చిపోతే బ్రదర్ వాటికి సెల్ ఫోన్ ఉందంటారా? వాట్సాప్ మెసేజ్ ఏం చేసుకుంటే అవి, హల్లెలూయా, ఐ డోంట్ నో హౌ దే గెట్ దట్ సిగ్నల్. ఆ సమాచారాన్ని అవి ఎలా తెలుసుకుంటాయో నాకు తెలియదు, కానీ దేవుని నామమున మహిమ కలుగును గాక. కాకులన్నీ అక్కడికి వస్తాయి. ఏ కాకైనా ఇంకో కాకిని బతిలాడుద్దా? కొంచెం మాట్లాడండి. ఏ కాకైనా ఇంకో కాకి ఫోన్ చేసి రావా, నువ్వే ఎందుకు రావు అంటే నాకు అర్జెంట్ పని ఉందని చెప్పుద్దా? పాస్టర్ గారు, అవి కాకులండి, మనుషులం కదండి. హల్లెలూయా. నిజమే, మనుషులమే, మనకు ఆయా పనులు ఆయా వ్యాపారాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆమేన్. సంఘంలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు సంఘమంతా వారి వెనకాతలు నిలబడగలగాలి. బాడీలో ఒక పార్ట్ పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు బాడీ అంతా ఎలాగా పెయిన్ని ఫీల్ అవుతుందో ఆ పెయిన్ని మనం ఫీల్ అవ్వగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, అమ్మా మేమున్నామమ్మా, నీ కొరకు ప్రభు పాదాలు పట్టుకుంటాం, నీ కొరకు ఆయన సన్నిధులు మేము వేడుకుంటాం, నీ కొరకు ఆయన సన్నిధులు అవసరమైతే రాత్రి అంతా కూడా మేము మోకరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నీ పరిస్థితిని మేము మార్చలేకపోవచ్చు, నీ అనారోగ్యాన్ని మేము తీయలేకపోవచ్చు, హల్లెలూయా, కానీ సమస్తమును చేయగలిగిన దేవుని సన్నిధిలో నీ కొరకు ప్రాధేయపడతాం, నీ కొరకు ప్రార్థిస్తాం, నీ కొరకు కన్నీరు కారుస్తాం, నీ సన్నిధిలో వేడుకుంటాం అని మనం చెప్పగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. మోరల్ సపోర్ట్ మనం ఇవ్వగలగాలి, మానసిక స్థైర్యం మనం ఇవ్వగలగాలి. నా వైపు చూస్తున్నారా? హల్లెలూయా. మానసిక స్థైర్యాన్ని మనము ఇవ్వగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలగలమా? చేయగలగాలి. ప్రేయర్ సపోర్ట్ చేయగలమా? చేయగలగాలి. ఇంకేదైనా వారికి సాయం చేయగలగాలి. వారికి ఏదైనా ఆహారం పెట్టగలగాలి. మన చేతనైనంత మట్టుకు మనం చేయగలిగితే చేస్తే ప్రభు అంటున్నాడు, వారికి చేశారు కాబట్టి నాకు చేశారు. నాకు చేసినట్టే కాదు, పోలిక కాదు, వారికి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అన్నాడు. అంటే వారికి చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడు. ఆమె అది బ్యూటిఫుల్గా అనిపించట్లేదా మీకు? హల్లెలూయా. ఎవరైనా ప్రభు పడిపోతే సాయం చేయగలరా? ఆయన పడిపోయేది ఎప్పుడు, మనం లేపేది ఎప్పుడు. కానీ చిత్రం ఏంటో తెలుసా? ఎవరైనా పడిపోయినప్పుడు నువ్వు వారికి చెయ్యూతను అందించి నువ్వు లేస్తే ప్రభు అంటున్నాడు, నాకు చేశాను. ఆమేన్. హల్లెలూయా. మీ ఇంటికి వస్తే పాస్టర్ గారు భోజనం పెడతావు, ప్రభువుకి భోజనం పెడతావు? నువ్వు మాట్లాడట్లేదు. మీరు ప్రభువుకి నువ్వు భోజనం పెడతావా? ఆయన మీ ఇంటికి వస్తాడమ్మా, ఆకలిస్తుందని పాస్టర్ గారు 2 పంచమన్న పర్వాలు పెడతానని ప్రభువుకి నువ్వు వచ్చి భోజనం పెట్టగలవా? అసలు నిజంగా ఆ అవకాశం దొరికితే ఎంత బాగుంటుంది కదా. ప్రభువే మన ఇంటికి భోజనానికి వస్తే, హల్లెలూయా, హల్లెలూయా, ఎంత బాగుంటుంది కదా. నేను చెప్తున్నాను, ఆ ఎంత బాగుంటున్నది నువ్వు అనుభవించాలంటే, అది నీ జీవితంలో రియల్ అవ్వాలి అంటే మిక్కిలి అల్పులు, ధనవంతులు కాదు, మిక్కిలి అల్పుల్లో ఏ ఒక్కరికి నువ్వు చేసినా అది నీవు ప్రభువుకు చేసావు అని ఆయనే చెప్పాడు కదా. హల్లెలూయా. సో ఇతరుల ఎడల నీ వైఖరి ఇలా ఉండాలి. ఆమేన్. ప్రేమించాలి, హల్లెలూయా, క్షమించాలి, హల్లెలూయా, సహాయం చేయగలగాలి, హల్లెలూయా. చెప్పట్లేదు హల్లెలూయా అని, అదొక నినాదం మనకి, హల్లెలూయా. కన్నీరు కార్చగలగాలి, ప్రార్థించగలగాలి, అవసరమైతే ఉపవాసం ఉండగలగాలి. మైకు పట్టుకుని ఆ బెదర్ కోసం నేను ఉపవాసం ఉన్నాను తెలుసా అని చెప్పాల్సిన అవసరం లేదు, హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న తండ్రి, రహస్యమందు నీవు చేస్తున్న నీ ప్రార్థనకి ఆయన, ఆమేన్. నీకు ఒక రహస్యం చెప్పనా మీకు? హల్లెలూయా. నువ్వు రహస్యమందు ప్రార్థన చేస్తావేమో, కానీ దేవుడు నీకు జవాబు ఇచ్చినప్పుడు జన సమూహము ఎదురుగా నీకు బహుమానాన్ని ఇస్తాడు. నమ్మండి, హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు రహస్యంగా చేస్తావేమో, కానీ ఆయన నీకు బహుమానం ఇచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు అది రహస్యంగా చేయడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరి ఎదురుగా చేస్తాడు, జన సమూహం ఎదురుగా చేస్తాడు, అందరి ఎదుట నిన్ను సాక్షార్థముగా దేవుడు నిలవబెడతాడు. ఆమేన్. డూ ఇట్ సీక్రెట్లీ బట్ యు విల్ గెట్ రివార్డ్ ఓపెన్లీ. ఆమేన్. ఈ మాట అర్థమైందా? నువ్వు చేసేటప్పుడు సీక్రెట్కి చెయ్యి, ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం సీక్రెట్కి కాదు, అందరికీ తెలిసేలాగా నువ్వు వెదజల్లి ఇతరులకి నువ్వు మరలా ఇచ్చేలాగా దేవుడు నిన్ను సహాయం చేస్తాడు. ఆమేన్. గట్టి చేద్దామా?
హల్లెలూయా. అబ్రహాము రహస్యముగా దేవుని తన హృదయంలో నమ్మాడు. కానీ దేవుడు తనకి బహుమానం ఇచ్చినప్పుడు హల్లెలూయా, బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోష కారణంగా దేవుడిచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? థ్యాంక్ యూ. ఆ ఒక్కటే గట్టిగా వినబడాలని కోరుకున్నాను. ఎవరు నువ్వు? కొంచెం గట్టిగా, వెనక నుంచి వినబడలేదు. నాని ఏం మాట్లాడవా, చెప్పేవా, నాకు వినబడలేదు అంటవా? ఎవరు మనం? ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. డెడ్ బాడీ కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల బాడీ కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్. అధికారుల బాడీ కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహాల బాడీ కాదండి, జీవము కలిగిన యేసు క్రీస్తు యొక్క శరీరం మనం. హల్లెలూయా. అవి కదలవు, మెదలవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి సాయం చేయవు, కాళ్ళుండి నడవు గనక వాడిని ఇంకొకటి మోసుకొని పోవలసి వచ్చాను. కాబట్టి వాటికి శరీరం ఉన్నను, అది నిష్ప్రయోజనం. అందుకనే మనం బొమ్మల శరీరం కాదు, మనం జీవము కలిగిన నజరేడిన యేసు క్రీస్తు శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. బాడీ అంతా ప్రభువుకి కనెక్ట్ అవ్వాలి. ప్రభు కనెక్ట్ అయిన ప్రతి బాడీ కూడా, ఒక చిత్రమైన మాట చెప్పనండి. ఎస్ బ్రదర్. బాడీ అంతా ప్రభు కనెక్ట్ అయి ఉంటుంది. అదే సమయంలో ప్రతి అవయవము ఇంకో అవయవానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓ వండర్ఫుల్ కదా. బాడీ అంతా, శరీరం అంతా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్న శరీరం అంతట్లో ప్రతి అవయవము ఇంకో అవయవానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘమంతా యేసయ్యకి కనెక్ట్ అవ్వాలి. యేసయ్యకి కనెక్ట్ అయిన సంఘమంతా ఒకరితో ఒకరు ఆత్మ సంబంధమైన కనెక్షన్ని, ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తోడ్పడుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువు పేరట, ప్రభువు పక్షాన వారి కొరకు నిలబడిన వారంగా ఉండాలి. దాన్ని చర్చ్ అంటారండి మనల్ గారు. లేకపోతే దాన్ని చర్చ్ అనరు, క్లబ్ అంటారు. సంఘాలు చాలా ఉన్నాయండోయ్, తెలుసా మీకు? హల్లెలూయా. ఆర్య సంఘం, వైశ్య సంఘం, ఎస్సీ సంఘం, ఓసీ సంఘం, కాపుల సంఘం, ఇంకా బోళ్ళనండి. కరెక్ట్. నేను చెప్పను. ఆ సంఘం కాదు ఇది. ఇది క్రీస్తు యొక్క శరీరం అని పిలువబడే సంఘం. హల్లెలూయా, ఆమేన్. 3 నదుల సంగమం అంటారు. అర్థం ఏంటి? అదేమో మాకు తెలియదు అన్నట్టు చూద్దాను. అరేలే 3 నదుల సంగమం అంటే అర్థం ఏంటి? 3 నదులు ఒకే చోట కలిసే చోటిని సంగమం అంటారు. సంగమం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంఘం అనే పదం నుంచి వచ్చింది. మరి సంఘం అంటే ఏంటో తెలుసా? రకరకాల వ్యక్తులము, రకరకాల అభిప్రాయాల నుంచి, రకరకాల ఆచారాల నుంచి, కులాల నుంచి, పద్ధతుల నుంచి వచ్చిన వారము ఇప్పుడు అందరము ఒకే కులములోనికి, ఒకే శరీరములోనికి, ఒకే తాత్పర్యములోనికి, ఒకే దర్శనములోనికి, ఒకే గురిలోనికి, ఒకే వాక్యములోనికి, ఒకే బాప్తిసములోనికి, ఒకే శరీరంలోనికి, ఒక్కడే ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరముగా చేర్చబడిన వారు మనం. దాన్నే చర్చ్ అంటారు సార్. ఎవడు పడితే వాడు చర్చ్ అని పెట్టుకుంటే చర్చ్ అవుతుంది. చర్చ్ అంటే బయట కనబడే బోర్డు కాదు. ఎన్సిసిసి చర్చ్, క్రైస్ట్ చర్చ్, కవినెంట్ చర్చ్. హల్లెలూయా. ఓ బోర్డు చర్చిలో ఉన్నాయి ఇంత బ్రదర్ అన్నట్టు మనం ఏం నేను చెప్పగలం. హల్లెలూయా. బోర్డు పెట్టుకుంటే చర్చ్ అవ్వదు. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బోర్డు పెట్టుకుంటే చర్చ్ అవ్వదు. క్రీస్తుతో ప్రతి అవయవం కనెక్ట్ అయ్యి ఒకదానితో ఒకటి ఆ క్రీస్తు యొక్క కనెక్షన్ని కలిగి ఉన్నప్పుడే అదే చర్చ్ అవుతుంది సార్. అది చర్చ్ అంటారు. దాన్ని చర్చ్ అంటారు. 4 గోడలు అనరు, బోర్డుని అనరు. ఒక చర్చ్ అని పెట్టుకున్నంత మాత్రం చర్చ్ అవ్వదు. అది ఆ హెల్దీ రిలేషన్ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నాకు బాగా నచ్చింది ఈ మాట. ప్రతి అవయవము బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. హల్లెలూయా. ఆ హెల్దీ కనెక్షన్ని, అనగా ఆ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉన్న ఆ హెల్దీ కనెక్షన్ని ప్రతి అవయవము ఇంటర్నల్ కనెక్షన్ కలిగి ఉంటుంది. ఆమేన్. అందుకనే కింద బొటన వేలికి దెబ్బ తగిలితే ఆ పెయిన్ని బొటన వేలు భరించదు, శరీరం అంతా భరిస్తుంది. నోరు అబ్బా అబ్బా అంటుంటుంది,
కంట్లోంచి నీళ్ళు వస్తాయి. కొంచెం బాగా తెల్లగా ఉన్న వాళ్ళకైతే ముఖమంతా కమిలిపోయి ఎర్రగా అయిపోద్ది, కళ్ళు ఎర్రబడతాయి, పొంగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తట్టుకోలేక పిడికిలు ఇలా బిగించి గోళ్ళకేసి గుద్దేస్తుంటారు, తట్టుకోలేక తల కొట్టేసుకుని ఉంటారు. నాకు బాధ, అసలు దెబ్బ తగిలింది ఎక్కడ? హల్లెలూయా. మళ్ళీ అక్కడికి వచ్చానే మనకు ఒకటి దెబ్బ తగిలింది ఎక్కడ? బొట్టనవేలు. ఎవరు ఏడవాలి? అయ్యా, దెబ్బ తగిలింది ఎవరికి? బొట్టనవేలుకి. ఎవరు ఏడవాలి? మరి బొట్టనవేలు ఎందుకు ఏడట్లా? వండర్ఫుల్, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దాన్నే చర్చ్ అంటారు, దాన్నే చర్చ్ అంటారు. దేవుని మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. రండి, నాకు ఇన్ టైంలో ముగించే ప్రయత్నం చేస్తాను. కొంతమందితో ప్రభు యొక్క వైఖరి నాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, మాదిరిని ఇచ్చింది. ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, మాదిరిని ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యం ఎందుకంటే ఆయన ఎవరు, వీళ్ళెవరు, వారితో ఆయన వైఖరి ఏంటి. ఆనందం దేనికంటే ఇలాంటి మహనీయున్న నేను సేవిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను అని. మాదిరి ఏంటి అంటే ఆయన నడిచిన ఆ మార్గంలోనే నేను కూడా నడిచి నేను నిజమైన యేసుక్రీస్తు ఫాలోవర్ అవ్వాలి. ఎవరైనా పాస్టర్ గారు నేను మీ ఫాలోవర్ అంటుంటారు కొంతమంది మీటింగ్కి వెళ్తే. అమ్మ, మీరు దయచేసి నా ఫాలోవర్గా ఉండొద్దు, మీరు నేను మనందరము యేసయ్య ఫాలోవర్లుగా. కాదు సార్, దాని ఉద్దేశం ఏంటంటే మేము యూట్యూబ్లో మిమ్మల్ని ఫాలో అవుతాం అని. హల్లెలూయా. యూట్యూబ్లో మెసేజ్లు వినండి, కానీ ఎవరిని ఫాలో అవుదామంటే యేసయ్యని మాత్రమే ఫాలో అవుదాం. హల్లెలూయా. యేసన్న గారిలో ఉందాం అనుకోవద్దు. యేసన్న గారు ఎవరిలాగా ఉండాలనుకున్నారో ఆయనలాగే మనం ఉంటాం. దేవునిలాగా మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దామా? ఆమేన్. త్వరగా ఒక 9 మంది వ్యక్తులను పరిచయం చేశాను. మొట్టమొదటిది, మీరు అలా చూస్తే చాలు, మీకు లేఖనాలు తెలుసు. మొట్టమొదటిది పాపంలో పట్టబడిన స్త్రీ. ఆమె ఆల్మోస్ట్ అర్ధనగ్నంగా ఉంది. ఆయన ముందు తీసుకొచ్చి పడేశారు ఆమెని. ఏమన్నారంటే, ఈమె పాపము చేయుచుండగా పట్టుబడింది. వి హ్యావ్ విట్నెస్. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి. రాళ్ళతో కొట్టాలి, రెండోది చంపేయాలి. బతుకుడా, నువ్వేమంటావు? దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిస్ వైఖరి. హల్లెలూయా. వాళ్ళందరూ ఆయన వైఖరి కోసం, ఆయన స్పందన కొరకు, ఆయన రెస్పాన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. రైట్, హల్లెలూయా. ప్రభు భలే చెప్పారు కదా. హల్లెలూయా. ఆ ప్లేస్లో నేనుంటే ఏం చెప్పాలో తెలియకనా ఎంత శతమతం అయిపోతున్నావు కదా. ప్రభు అన్నారు, చంపెద్దురు కానిరా, మీలో పాపము లేనోడు, మీలో పాపము చేయని వాడు కాదండో. అది చాలా లోతైన పదం, తెలుగులో నాకు బాగా నచ్చింది. మీలో పాపము చేయని వాడు కాదు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి మనస్సాక్షిని బట్టి వారికి ఒక వందనం. నాకొందరు ఎవడు నిలబడి ధైర్యం చేయలేకపోయాడు. అక్కడ నిలబడింది ఎదురుగా ఉంది ఎవరు? మరి హృదయ రహస్యాలు ఎరిగిన మన ప్రభు ఎదురుగా ఉన్నాడు. ఎవడు రా ఆయన ముందు అట్లా చెప్పగలిగేది? సో అందరూ రాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. ఆమేన్. బ్రదర్, అక్కడ చదివిన ప్రతిసారి ఏడుస్తాను నేను. యేసు కన్నులెత్తి, ఆమేన్, హల్లెలూయా, యేసు కన్నులెత్తి ఆమెను చూచి, ఆయన కూర్చొని ఎదురు రాసుకుంటున్నాడు. రకరకాలుగా మాట్లాడతారు కానీ వదిలేయండి. హల్లెలూయా. ఆమె నిలబడి ఉంది. యేసు కన్నులెత్తి ఆమెను చూచాడు. ఆయన ఆమె వైపు చూడగానే ఒక్కసారి నాకు చెప్పనివ్వండి, ఆ ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో. ఆమె వైపు చాలామంది చూశారు, ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. ఆయన ఆమె వైపు చూస్తున్నప్పుడు ఆమె హృదయం బ్రద్దలైపోతుంది. పరిశుద్ధుడు ఆమె వైపు చూస్తున్నాడని
తన పాపాన్ని, తన దిగంబరత్వాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమె ఎన్నడూ వినని పిలుపు ఒకటి ఆమెకి వినబడింది. అమ్మా అని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. సహోదరి అని పిలవలేదు, ఓయి అని పిలవలేదు, ఓ వేశ్య అని పిలవలేదు, ఓ ఆడదానా అని పిలవలేదు. హల్లెలూయా. ఓ పనికిమాలిన దానా అనలేదు. హల్లెలూయా. ఆయన సంబోధించిన మాట ఏంటో తెలుసా? అమ్మా. వారెక్కడా? వారు వెళ్ళిపోయారు. ప్రభువా, మీ అందరికీ మనవి చేస్తున్నాను, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కానీ ప్రభువును బట్టి గౌరవించు, ప్రభువును బట్టి సన్మానించు. మర్చిపోకు, నువ్వు ఏం విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు. కాబట్టి నువ్వు ఎలాగ వ్యవహరిస్తున్నావో ఆయన అలాగే వ్యవహరిస్తాడు. నీ వైఖరి ఎలా ఉందో నీ ఎడల ఆయన వైఖరి అలాగే ఉంటుందన్న భీతి కలిగి, భయము కలిగి వారెట్టివారైనను వారిని గౌరవించు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రోడ్ల మీద నపుంసకులు అసహించుకునేవాడిని. ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాతో మాట్లాడాడు. ఆ విషయమై చాలా లోతుగా డీల్ చేశాడు ప్రభు నాతో. వారితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకున్నాను. డబ్బులు ఇస్తాను అలా అని చెప్పి వారు నా తల మీద చేయి పెడతానంటే దానికి మాత్రమే అనుమతించాను. కానీ నాకు ఆశ ఉంది. దేవుడు బ్రదర్, ఒకటి నాకు ఒక ఆశ ఉంది. బ్రదర్స్ అందరికి చెప్తున్నాను, నాకు ఒక ఆశ ఉంది. ప్రభు ఎప్పుడైనా కృప చూపిస్తుంటే ఈ గ్రామం ఒప్పుకోదని ఈ రోజు వరకు నేను ఆలోచన చేశాను. కానీ కనీసం ఒక 100 మంది నా పోన్సుకులను గ్యాదర్ చేసి దేవుని మందిరంలో వారిని కూర్చోపెట్టి మంచి భోజనం పెట్టి బైబిల్ గ్రంథంలో నపుంసకులకి ఎంత విలువ ఉందో, ఎంత ఘనత ఉందో, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో పోల్చబడ్డాడో ఆ విషయాలన్నీ వారితో చెప్పి మేము ఎలా రక్షించబడ్డామో ఆ ప్రేమను గురించి, దేవుని ప్రేమను గురించి చెప్తే ఆ 100 మందిలో ఒక్కరైనా మనసు ప్రభు వైపు తిరగపోతుందా అన్న ఆనందము కలిగి వారికి మంచి భోజనం పెట్టి నేను మీ అన్నదమ్ముళ్ళు అంటూ నేను చెప్పుకోవాలని ఎంత ఆశ ఉందో నాకు. మరి ఎందుకు పాస్టర్ గారు చేయలేదు ఎంతవరకు అంటే గ్రామం ఒప్పుకోవాలిగా. ఎందుకంటే నపుంసకులు రావడం అంటే అది మిగతా వారికి కొంచెం భేదాభిప్రాయాన్ని కలిగించవచ్చు. కానీ ఎప్పుడైనా దేవుడు కృప చూపిస్తే ఏ ఒక్క ఫంక్షన్ హాల్లో ఏదో ఒక తీసుకొని నాకు మీకు ఎందుకు చెప్తాను తెలుసా? మీ సహకారం కావాలి నాకు. హల్లెలూయా. నేను ఒక్కడే ఇది చేయలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ సహకారం కావాలి, కలిసి ఆ పని చేయాలని చాలా ఆశగా ఉండింది నా మనసులో. హల్లెలూయా. స్పీడ్గా వెళ్దాం. ఆమేన్. ఏమని పిలిచాడు ఆయన? మాట్లాడాలి. ఏమని పిలిచాడు? అమ్మ అన్నాడా? దానికి ముందు ఇంకో పదాన్ని పెట్టాడా? మనమైతే అలా పిలుస్తామేమో, ఆయన అలాగ పిలవలేదు. హల్లెలూయా. పాపపు వస్త్రాలతో ఉంది, పాపపు మరకలతోనే ఉంది, పాపపు సిగ్గుతోనే ఉంది, పాప స్థితిలోనే ఉంది. అట్టి స్థితిలో ఉన్న దానిని ఆయన సంబోధించిన మాట ఏంటో తెలుసా? అమ్మా, వారెక్కడా? లేరు ప్రభువా. వారెవరు నిన్నేమనలేదా? లేదయ్యా, నేనును నిన్ను శిక్షించను. ఇకను నీవు పాపము చేయవద్దు. ఆ తర్వాత మాట నాకు ఇష్టం. ఇక నువ్వు పాపము చేయవద్దు, సమాధానము గలదానవై. ఇంతవరకు భయముతో ఉన్నావు, ఇంతవరకు ఆందోళనతో ఉన్నావు, ఇంతవరకు అపరాధ భావంతో ఉన్నావు, ఇంతవరకు భయంకరమైన ఒత్తిడిలో ఉన్నావు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, షాలేము రాజైన యేసయ్యగా నేను ప్రకటిస్తున్నాను, సమాధానం పొందుకొని వెళ్ళిపో అన్నాడు. ఆమేన్. ఏమైనా అర్థమైందా మీకు? ఆమె ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని బట్టి నిందించలేదు, కానీ ఆమెకి ఏమీ లేదు, అది ఇచ్చి పంపించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎవరు ఇవ్వంది ఇచ్చాడు ఆయన, ఎవరు ఇవ్వంది ఇచ్చాడు ఆమెకు, ఎవరు పిలవని పిలుపుతో పిలిచాడు ఆమెని. బ్రదర్, అది బ్రదర్ ఆయన వైఖరి. నా చేతులు జోడించి మనవ చేసి అడుగుతాను బ్రదర్, ఇతరుల ఎడల మన వైఖరి కూడా అలాగే ఉండేలాగా నేర్చుకుందాం. ఆమె నాకు వినబడలేదు. నేర్చుకుందాం. బ్రదర్స్ గట్టిగా చెప్తారు ఆమెనని. నేర్చుకుందాం, నేర్చుకుందాం, నేర్చుకుందాం. నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి, మనందరం కలిసి నేర్చుకుందాం. మన బ్రతుకుల ద్వారా యేసయ్యను ప్రత్యక్షపరుద్దాం. కమ్ ఆన్, బ్లెస్డ్ మెసేజ్. హల్లెలూయా. 2వ పర్సన్ చెప్తాను, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తాను, కానీ నీ విషయంలో నేను అభ్యంతరపడను అన్నాడు. అయ్యా, హల్లెలూయా. పేతురు కోడి కోయక ముందు ముమ్మారు కౌంట్ చెప్పాడు. ముమ్మారు నన్ను ఎరుగునని
నువ్వు అవసరమైతే నీ కొరకు నేను చావలసి వచ్చిన చేస్తాను, కానీ హల్లెలూయా నేను ఎరుగనని నేను అబద్ధము చెప్పను ప్రభువా. హల్లెలూయా. సైనిక అధికారి కాదు, ఆ ఊర్లో పెద్ద ఆయన కాదు. వాక్యంలో మనం గమనిస్తే ఒక చిన్నది వచ్చి ఆ యేసు శిష్యులు నీవు ఒక్కడవు కదని చలి కాచుకుంటున్న పేతురుతో అనగా, ఓయి అమ్మ తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, దేవుని తోడు, ధర్మశాస్త్రం తోడు, యాజకుని తోడు, ఆయన నేను ఎరగనన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎరగనన్నాడు ఆయన పేతురు. ఆ తర్వాత ఆమేన్ ప్రభువు తనకు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. నా డిస్టార్ట్ నా వైపు చూడండి. ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం తలపోసుకుంటూ పశ్చాత్తాపడి గుండె బాదుకొని ఏడ్చి, ఇక యేసు ప్రభు శిష్యులుగా నేను ఒకనిగా ఉండే అర్హత నాకు లేదు అని ఆమేన్ వల వేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తన పాత వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అరే పేతురు వెళ్ళిపోతే మనం ఎందుకు రానట్టు కొంతమంది పోయినారు. పేతురు పోయి వెనకాతల వారు వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కమాన్ చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. పునరుత్థానుడై ఆయన లేచిన తర్వాత ఆమేన్ ఆమేన్ చెప్పబడిన మాట నాకు భలే ఇష్టం. ఏమని చెప్పబడిందో తెలుసా? ఆయన ఇక్కడ లేడని, ఆయన లేచినని, మీకంటే ముందుగా ఆయన సమాజంలోనికి వెళ్ళినని శిష్యులకును పేతురునకును తెలియచేయండి అని రాశాడు. హల్లెలూయా. ఏ శిష్యుల కంటే సరిపోద్ది కదా దేవా, మళ్ళీ పేతురుని స్పెషల్గా వాడేవెందుకు? అడే మంచోడు అనుకున్నావాడా? మేమైనా పారిపోయాం. ఆయన మహానుభావుడు యేసుప్రభుని ఎరుగనని ముమ్మారు బొంకాడు. అలాంటి పేరును స్పెషల్గా వాడుతున్నావేంటి? అదే ఆయన స్పెషాలిటీ. ఓ కమాన్ చేసి ప్రైజ్ హిమ్. ఆయన స్పెషాలిటీ అదే మరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది జరిగిన తర్వాత ఆమేన్ సింపుల్గా చెప్తాను, టైం అయిపోతుంది. అది జరిగిన తర్వాత పేతురు చేపలు పట్టుకుంటుండగా ఆ చోటికి ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. కొంచెం లోపలికి వల వేయండి, ఇదిగో ఈ పక్క వల వేయండి. వల వేశారు. గొప్ప చేపలు అంటే కాస్ట్లీ చేపలు పడ్డాయి. ఎవరో అన్నారు, చూసి అంటున్నారు, హల్లెలూయా అతడు ప్రభు సుమి అనగానే నేను దిగంబరిగా ఉన్నానని ఎరిగిన పేతురు సముద్రంలోకి గెంతేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఆ తర్వాత ఆమేన్ వాళ్ళు ఒక చోట కూర్చున్నారు. ఆమేన్. నా వైపు చూడండి. నేను యేసుప్రభు వైఖరి చెప్తున్నాను. వాళ్ళు ఒక చోట కూర్చున్నారు. సింపుల్గా చెప్తున్నాను, వాడుక భాషలో. కూర్చున్న తర్వాత పేతురు వైపు ప్రభు చూశారు. పేతురు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? బ్రదర్, మీకు ఆశ్చర్యం అనిపించలేదా? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలుసా? ఎవరిని అడిగారు తెలుసా డైలాగ్? పేతురుని కాదు, ముమ్మారు బొంకిన పేతురుని, చిన్న అమ్మాయి దగ్గర భయపడిపోయిన పేతురుని. మీకు అర్థం అవ్వలేదన్నట్టుంది. భయపడ్డావే కానీ, బొంకేవే కానీ, అబద్ధం చెప్పేవే కానీ నాకు ఒక సంగతి తెలుసు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని. తెలిసినా యేసుప్రభు ఎందుకు అడిగారంటే, ముమ్మారు బొంకావుగా, అందుకే ముమ్మారు నిన్ను అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. డైలాగ్ అక్కడితో అయిపోలేదు బ్రదర్. మ్యాటర్ అక్కడితో అయిపోలేదు. బొంకి అబద్ధమాడి భయపడిపోయిన పేతురు ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పాడో, వెంటనే ఒక గొప్ప బాధ్యతను తనకు అప్పగిస్తున్నాడు. అయితే నా గొర్రెల్ని కాయమన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆయన వైఖరిని చూడండి, హల్లెలూయా. అయితే నా గొర్రెలు నువ్వు కాయు. రెండోసారి మళ్ళీ అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నేను ప్రేమిస్తాను. అయితే నా గొర్రెలు మేపు. పక్కన నేనుంటే ప్రభుని లాగా ఆయన వస్త్రపు చెంగుని లాగి, నువ్వు ఎవడికి బాధ్యత అప్పచెప్తున్నావు? మేమైనా పారిపోయాం కానీ వాడేమో నిన్ను ఎరిగి నన్ను అబద్ధం ఆడి 3 సార్లు అబద్ధం ఆడి చిన్న అమ్మాయి భయపడి పారిపోయినాడు. నా గొర్రెలు మేపమంటున్నావా? ఈడే పిరుకోడు, ఆయనే మేపుతాడు అన్నట్టుండే నేనైతే. ప్రభు చూసారా మరలా బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దొంగోడు చేతికి తాళం ఇచ్చినట్లేదు ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అరే కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు వాక్యాన్ని, కొంతమంది మాత్రం
ఆ 11 ఇప్పుడు అవుద్దు అన్నట్టు. హల్లెలూయా. ముమ్మారు బొంకిన పేతురుకి గొప్ప బాధ్యతను అప్పగించి ఒకరోజు వచ్చింది, ఆ పేతురు నడిచి వెళ్ళిపోతుంటే, బొంకిన పేతురు నడిచి వెళ్తుంటే అతడు నీడపడిన వారందరూ కూడా బాగుపడే అభిషేకాన్ని, బాగుపడే పాత్రగా, అద్భుతమైన పాత్రగా, ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ద క్యారియర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్గా దేవుడు అతన్ని మలిచి వాడుకున్నాడు. ఇదండి నా ప్రభు యొక్క వైఖరి. ఆయన మనకు మాదిరి. గట్టిగా చెప్పండి, ఆయన మనకు మాదిరి. నేను మాదిరి అంటాను, మీరు ఎస్ అని చెప్పండి. ఆయన మనకు మాదిరి, ఆయన నా మాదిరి. వెరీ గుడ్, ఎట్లా చెప్పండి? ఎస్ అని. ఆయన నా మాదిరి, నాకు మాదిరి, నా నాయకుడు, నా కింగ్. హల్లెలూయా, ఆమేన్. ఆయన నడిచిన అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఈ రోజు నుంచి మన వైఖరిని సమాధి చేద్దాం. మన వైఖరి సమాధి చేయబడి ఆయన వైఖరి మనలో పనిచేసేలాగా ప్రభువుని మనం వేడుకుందాం. నిజమైన చర్చిగా పిలువబడదాం. మనుషులు మన చర్చ్ అని పిలవడం కాదు, కానీ మనము ఆయన శరీరం అని ఒప్పుకునే విలువలను మనం కలిగి జీవిద్దాం. 3వ పర్సన్, త్వరగా చెప్పనివ్వండి. 3వ పర్సన్ జక్కయ్య. ఆమేన్. అందరూ అసహించుకున్నారు. హల్లెలూయా. మేడి చెట్టు ఎక్కాడు, ఆకుల మధ్యలో దాక్కున్నాడు, ఎవరికి కనబడకూడదు. రే పనికి మాలాడా, నీకెందుకురా యేసు ప్రభువా, నీకెందుకురా వాక్యం, నీకెందుకురా ఆయన, నువ్వు ఆయన చూసేదేందిరా, నీ బతుకునండి అన్యాయమే కదా అంటారేమో అని. ఎట్లాగో మనకు కనబడడం లేదు, మనమేమో హైట్ ఎక్కువ కదా అనుకున్నాడు. మొత్తానికి గబగబా మేడి చెట్టు ఎక్కాడు. దూరం నుంచి చూస్తే చాలనుకున్నాడు. ఆయనే సమీపంగా వచ్చాడు. హల్లెలూయా. అమ్మో, నేను దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రైజ్ లార్డ్ అనుకుంటున్నాడు. సడన్గా యేసుప్రభు ఆగాడు. అమ్మో, వెళ్ళిపోతే ఎక్కువసేపు చూడలేనేమో, ఆయన భలే ఆగాడు అనుకున్నాడు. ఆగిన యేసయ్య కన్నులెత్తి జక్కయ్య వైపు చూసి, అంతవరకు ఆయన ఎలా పిలిచారో తెలియదు కానీ జక్కయ్య, ఆ పేరుకి అర్థం ప్యూరిటీ. హల్లెలూయా. జక్కయ్య త్వరగా దిగయ్యా, ఈరోజు నేను నీ ఎంట ఉండవలసి ఉంది. ఐ వాంట్ టు కమ్. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ట్విస్ట్ ఒకటి చెప్పనా, అందరూ ఆయన బతిమలాడారు మా ఇంటికి రమ్మని. ఇప్పుడు ఆయన బతిమలాడుతున్నాడు, నేను నీ ఇంటికి వస్తాను రయ్యా, త్వరగా దిగు, నువ్వు దిగు, ఆయన వస్తాడు. ఏమైనా అర్థమైందా? దిగు, ఆయన వస్తాడు. ఎక్కి కూర్చొని నేను ఇంతే అనుకో, దిగితే వస్తాడు ఆయన. అర్థమైంది అనుకుంటున్నాను. నేను మొలం చెట్టు ఎక్కి కూర్చో ఇరిగిపోయింది కాలు కూర్చొని, దిగు, ఆయన వస్తాడు. దిగితే వస్తాడు ఆయన. జక్కయ్య త్వరగా. ఆమేన్. నేను అంటాను, జక్కయ్య దిగడం కాదు, టప్పని కిందేశాడు, రైట్ ఇస్తే. హల్లెలూయా. యేసుప్రభు భుజం మీద చెయ్యేసి, జక్కయ్య పద మన ఇంటికి వెళ్దామంటే ఆ భుజం మీద చెయ్యనిలాగా కలిగిన జక్కయ్య, ఒక్కసారి చూడండి నన్ను, మీ అందరు నన్ను అసహించుకున్నారు, తృణీకరించారు, నా ముఖం చూసి ఊశారు, కానీ పరిశుద్ధుడు నజరేయుడైన యేసు నేను పిలవకుండా నా ఇంటికి వస్తున్నాడు రా. యేసు ప్రభు ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే జక్కయ్య అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 వంతులు ఇచ్చేస్తాను, నా ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేస్తాను, నేను నీ ఇంటికి వచ్చేస్తాను, నీ వెనక నేనైతే వచ్చేస్తాను ప్రభు. యేసయ్య వైఖరి వాడి వైఖరిని మార్చేసింది. కమాన్. యేసయ్య వైఖరి వాడి వైఖరిని మార్చేసింది. నీ వైఖరి ఇతరుల వైఖరిని మార్చేయాలి. నీ వైఖరి నీ బంధువుల వైఖరిని మార్చేయాలి. నీ వైఖరి నిన్ను ద్వేషించే వారి వైఖరిని మార్చేయాలి. నీ వైఖరి నేను అసహించుకునే వారి వైఖరిని మార్చేయాలి. నీ వైఖరి నీ మీద చెడ్డ మాటలు పలికిన వారి వైఖరిని మార్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య పట్ల ఆయన వైఖరి ఇది. కట్ చేస్తాను ఎందుకంటే టైం గమనిస్తున్నాను. హల్లెలూయా. ఆయన దాహాన్ని, నొప్పిని భరిస్తూ వెనకాతల సిలువ కానుకోలేడు. దేహం అంతా చీల్చివేయబడింది. దాహం, డిహైడ్రేట్ అయిపోయింది, బాడీ బ్లడ్ అంతా పోయింది, దాహం తలమట్టిస్తున్నాడు. అది సమయంలో
ఆ మందిరాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతానన్నమాట కదరా. 40 సంవత్సరాలు కట్టిన మందిరము. దైవ కుమారుడా, నీవు నిజముగా దైవ కుమారుడివైతే సిలువ దిగిరా. నీవు నిజముగా దైవ కుమారుడు నమ్ముతామంటే తన్ను తాను రుజువు చేసుకునే అవకాశం ఉండినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ కూడా హల్లెలూయా రిక్తినిగా చేసుకున్న యేసయ్య వాళ్ళ అవమానాల ముందు అలా మౌనంగా ఉండిపోయాడు. అదే ఆయన వైఖరి అంటున్నారా? కాదు సార్, ఇంకొకటి ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుమని తండ్రికి మొర్రపెట్టిన వైఖరి అయింది. కమాన్, ప్రైజ్ హిమ్. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి ఘనత కలుగును గాక, యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. ఓ గ్లోరీ టు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి యేసయ్యను ఒక్కసారి హర్షధ్వనులతో అభినందిద్దామా, సన్మానిద్దామా, గొప్ప చేద్దామా, ఆనందిద్దామా, కీర్తిద్దామా, కొనియాడదామా, గొప్ప చేద్దామా. ఇట్స్ యువర్ ప్రివిలేజ్. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ యు సర్వింగ్. అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, వీరేం చేయిస్తున్నారో ఆమేన్. ఎందుకు తెలియదు? తెలిసాక బట్టలు ఉడదీస్తున్నారు, తెలిసాక కొడుతున్నారు, తెలిసాక ఉమ్మేస్తున్నారు, తెలిసాక దైవ కుమారుడైతే సిలువ దిగిరారా అని అపహాస్యం చేస్తున్నారు. హల్లెలూయా. బట్ వాస్తవం ఆయనకు తెలుసు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారు ఎరుగరు. అయితే వారి కోసం పలకవలసిన మాట ఏంటి తెలుసా? దేవా, నా కోసం ఏం తెలిసినాడు అలా వాగుతున్నాడు, నా కోసం ఏం తెలిసినాడు అలా వాగుతుంది, నీ ఉగ్రత రావాలి ప్రభు. అది కాదు, వాళ్ళు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనక వారిని క్షమించమని వేడుకున్నటువంటి వైఖరి అయింది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒకడున్నాడు, మనుషులందరి చేత వెలివేయబడ్డాడు. 4వ చెప్తున్నాను, 5వ చెప్తున్నాను. మనుషులందరి చేత వెలివేయబడ్డాడు. వాడు సమాజంలో వెళ్ళడానికి వీల్లేదు. వాడు ఆ సమాధి బండ దగ్గర దాక్కొని ఆ మార్గం ఉన్న ప్రభు పోతుంటే, యేసు, దావీదు కుమారుడా, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అది చదవండి, ఆ మాట భలే ఉంటుంది తెలుసా? నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలదు, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు. హల్లెలూయా. రే కుష్టివేదోడా, మర్యాద కొద్ది చెబుతున్నావు, ఆ బండ వెనకాతలే ఉండు, యువతలకు వచ్చావా బాగోదు. మీకు తెలుసండి ఆ రోజుల్లో రూల్ ఏంటో? వ్యాధిగ్రస్తుడు ఉన్న వైపుగా జనాలు వస్తే గనక ఆ వ్యాధిగ్రస్తుడు దూరంగా వెళ్ళిపోయి దేని చాటున నుండి నోటి మీద ఇట్లా చేయి వేసుకొని, ఐఎమ్ లేపర్డ్, నేను వ్యాధిగ్రస్తుని ఇక్కడ ఉన్నాను, దారి తొలగిపోవండి, దారి తొలగిపోవండి, దూరంగా జరిగిపోవండి. ఎందుకంటే వ్యాధితో, కురుపులతో, చీము నెత్తురుతో ఈ దుర్వాసన కొడుతున్నవాడిని ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోండి అని చెప్పాలి. లేకపోతే చంపేస్తారు వాడిని రాళ్ళతో కొట్టి. అది ఆ రోజుల్లో రూల్. అలాంటోడు అంటున్నాడు, దావీదు కుమారుడా, నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు. అక్కడ రాయబడిన మాట, అందుకు ఆయన కనికరపడి. హల్లెలూయా. అందరూ అసహించుకున్నారు. అందుకు ఆయన కనికరపడి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడివి కమ్మని పలుకగా వాని కుష్ఠవ్యాధి అంతా కూడా తొలగిపోయింది. హల్లెలూయా. రోగగ్రస్తుల పట్ల మీ వైఖరి ఏంటి? ఆవిడ దగ్గరికి వెళ్దామని ఉంది కానీ, అమ్మ కొంచెం కష్టమే కానీ తప్పదు. వ్యాధిగ్రస్తుల దగ్గరికి అమ్మ వెళ్ళావా పలానా చూడడానికి అంటే, వెళ్దాం అనుకున్నాను కానండి, అదొక రకమైన వాసన వచ్చేస్తుందండి, వాంతి వచ్చేస్తుంది, అందుకే వెళ్ళలేకపోయాను. నీకు అదే పరిస్థితి వస్తే? హల్లెలూయా. మదర్ తెరిసాని చంపేద్దాం అనుకున్నాడు ఒకడు, కిరాయి డబ్బులు పుచ్చుకొని. వెళ్ళి చూసేసరికి దుర్వాసన కొడుతున్న వ్యాధిగ్రస్తుని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ గాయాలన్నిటినీ ఆమె కడుగుతుంది. హల్లెలూయా. ఆ ఆశ్రమాన్ని అక్కడి నుంచి ఆమెను చంపేస్తే ఆ ఆశ్రమం ఖాళీ అవుద్ది. ఆ ఆశ్రమం ఖాళీ అయిపోతే పక్కనున్న కాళికాదేవి యొక్క ఆ యొక్క గుడిని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, కాబట్టి డబ్బులు తీసుకోరా ఓరు కిరాయి హంతు కూడా ఆమెను చంపే అన్నాడంట.
వీడెళ్ళి ఆమెను చూసి హల్లెలూయా అంటే వాడు అన్యుడు, నా వైపు చూస్తారు బ్రదర్, వాడు అన్యుడు. వాడు ఏమన్నాడు తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏరా చంపేశావు అంటే, ఆమెను చంపలేదు, నా హృదయం బ్రద్దలైపోయింది. ఏమరా చంపలేదంటే వాడు అన్నాడంట, కాళికాదేవి ఎక్కడ లేదు, నిజమైన కాళికాదేవి, నిజమైన దేవత అక్కడుంది, కుష్టి వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తుంది అన్నాడు. వ్యాధిగ్రస్తుల పట్ల మీ వైఖరి అంటే దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. టైం అవుతుంది, ఆమేన్. అందరు కూర్చున్నారు. ఇది నా శరీరం అన్నారు, ఇది నా రక్తం అన్నాడు ఆయన. హల్లెలూయా. దానికి ముందు వారందరి పాదాలను ఆయన కడిగాడు. ఆ రొట్టె తీసుకున్న తర్వాత ఒకడిలోనికి అపవాది ప్రవేశించి వాడు వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. ఇస్కరియోతు యోధా, వాడు మరణానికి అప్పగించబోతున్నాడని ప్రేమగా ముద్దు పెట్టినట్టు పెట్టి మరణానికి అప్పగించే ముద్దు పెడతాడని ఆయనకు తెలుసు. తనని అమ్మేసిన వాని ఎడల కూడా ఆయన వైఖరి ఏంటంటే వాడి పాదాల్ని కడిగాడు, తన శరీరాన్ని వాడికి ఇచ్చాడు. ఒక మంచి స్తోత్రం, ఒక మంచి స్తోత్రానికి ఈ సమయంలో నా దేవుడు, నా ప్రభు అర్హుడు. ఒక మంచి స్తోత్రానికి ఈ సమయంలో ఆయన అర్హుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నొకడు చంపుతాడని తెలిసి, నిన్నొకడు నిందిస్తున్నాడని తెలిసి, నిలువెల్ల నీ పరువు తీస్తున్నాడని తెలిసి ఆ వ్యక్తి కాళ్ళు కడగలవా? నీ నిలువెల్ల ఇవ్వగలవా? హి డిడ్ దట్. ద జీసస్ హూ ఐ యామ్ సర్వింగ్, నీవు నేను సేవిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పని చేశారు. కట్ చేస్తాను, వివరించాలి కానీ కట్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రశ్న అడుగుతాను, ఏమనుకోరు కదా. నీకు హానికరముగా మారి నీకు హాని చేసే వ్యక్తి యొక్క పాదాలని కడిగే ధైర్యం ఎంతమందికి ఉంది? ధైర్యం కాదు, కృప ఎంతమందికి ఉంది? 1 2 3 4. కొంతమంది సగం ఉంది సార్, మిగతా సగం తర్వాత ఆలోచన చేద్దాం అన్నట్టు చూస్తూ ఉన్నారు. నేను ప్రశ్న మళ్ళీ అడిగిన, నీకు హానికరంగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి, ఆమేన్, నీకు అవకాశం దొరికితే ప్రేమతో ఆ వ్యక్తి పాదాలని కడిగి నీ టవల్తో ఆ వ్యక్తి పాదాలని తొడవడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ఒక మంచి మాట చెప్పనా? అమ్మ ఒక మంచి మాట చెప్పరా? చెప్తా, తర్వాత చెప్తానండి, టైం అవుతుంది, చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సన్నివేశం గురించి చెప్పాలి, బట్ తర్వాత నేను చెప్తాను. హల్లెలూయా. ఆయన వారి పాదాలని కడిగారు. హల్లెలూయా. అందులో ఒకడు ఆయన ఎరగనని చెప్పేవాడు ఉన్నాడు, ఆయన వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఒకడు ఎంత దౌర్భాగ్యుడు అంటే హల్లెలూయా, హల్లెలూయా, ఏకంగా ఆ నాణ్యాల కొరకు, డబ్బు కొరకు ఆయనని అమ్మేసి ప్రేమతో పెట్టవలసిన ముద్దు మరణానికి అప్పగించడానికి పెట్టడానికి ఒకడు పూనుకుంటే వాడి పాదాలని కూడా ఇతరుల పాదాలను కడిగినట్టుగానే ఆయన కడిగాడు. వానికి కూడా ఆ రొట్టెను, తన శరీరాన్ని ఆయన ఇచ్చాడు. ఆమేన్. ఇక్కడ మంచి మాట చెప్పనా సార్? వింటారా? నాకు ఒక పావుగంట టైం ఉంది. ఈ మంచి మాట చెప్తాను, వింటారా? యోధా వైఖరి ఎలాగున్నా యేసయ్య తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు. యోధా క్యారెక్టర్ ఎలాగున్నా యేసయ్య మాత్రం తన క్యారెక్టర్ని మార్చుకోలేదు. ఎదుటి వ్యక్తిని బట్టి తన క్యారెక్టర్ని మార్చుకోలేదు. ఎదుటి వ్యక్తులు ఎలాగున్నా నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అలాగే ప్రేమించాడు, అలాగే ఉన్నాడు, అలాగే చూపించాడు. ఆయన మార్చుకోలేదు. రే వీళ్ళందరికీ ఇచ్చాను కానీ నీకు ఇవ్వను రా, నా తంగ తెలిసి నువ్వు ఇప్పుడు నన్ను మరణానికి అప్పగెత్తావని, గెట్ అవుట్ అని అనలా. వాడి క్యారెక్టర్ అనగా యోధా క్యారెక్టర్ మారిందేమో కానీ ప్రేమించటంలో నా యేసయ్య క్యారెక్టర్ ఆనాడు ఈనాడు ఏనాడికి మారలేదు. అలాంటి యేసుని సేవిస్తున్న నేను ప్రపంచంలో భాగ్యవంతుణ్ణి, అదృష్టవంతుని. నేను ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందికి, సంఘంలో కొంతమంది అంటే గిట్టదు, ఆ ముఖం చూస్తే నీకు నచ్చదు. ఏమంత అహంకారం అని అడుగుతాను నేను, ఏమంత గర్వం నీకు? నీవెలాగో కనికరించబడ్డావో మరిచిపోయావా? నిన్నెలా ప్రభు చేర్చుకున్నాడో మరిచిపోయావా? అంత పరిశుద్ధురాలువా, అంత పరిశుద్ధుడువా నీవు?
ప్రభువే తృణీకరించలేదు కదా, నీవెందుకు తృణీకరిస్తున్నావు? ప్రభు కంటే గొప్పదానివా అమ్మా నువ్వు? ప్రభు కంటే గొప్పోడువయ్యా నువ్వు. నువ్వు నిజముగా ఆయన శరీరంలో ఒక అవయవం అయితే ఆ బిడ్డ కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ఏడవు. అంతకు మించింది ఏది జరగనివ్వద్దు. డోంట్ హేట్, డోంట్ రిజెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైం అవుతుంది, నేను చెప్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏడు చాలు. ఏడవది ఏంటంటే హల్లెలూయా, ఆయన లేచాడా? నేను నమ్మను. నాకు భలే అనిపిస్తుంది, నేను నమ్మను. రే ఆడు నన్ను నమ్మడంట, ఆయన లాగండ్రా పక్కకి. నో మోర్. ఇంకా డిసైపుల్గా ఉండడానికి, శిష్యునిగా ఉండడానికి అర్హత లేదు. వాడు నన్ను నమ్మడా? హల్లెలూయా. 3.5 సంవత్సరాలు నాతో తిరిగావు, సముద్రం ఆపినప్పుడు నువ్వు ఉంటివి. ఎన్నిసార్లు చెప్పాను నేను మరణం జయించి తిరిగి లేస్తానని. హల్లెలూయా. మళ్ళీ తోమా డైలాగ్ ఒకటి ఉంది అక్కడ, మీరు చాలా ఈజీగా చూస్తున్నారేమో నాకు తెలియదు. తోమా ఇంకో డైలాగ్ ఏమనంటే బాగున్నాను. తోమా ఏమంటున్నాడంటే, నేను ఆయన్ని ముట్టుకుంటే తప్ప నమ్మనలా. ఎంత చిత్రమైన ఆశ అండి అది. ఎవరికైనా అలాంటి ఆశ కలుగుతుందా? ఆ గాయం కలిగిన ఉదాహరణకు చెప్తాను. హల్లెలూయా. ఒకరికి గాయం నొప్పి అవుతుందో లేదో తెలియాలంటే ఆ గాయం మీద వేలెట్టి నొక్కాలా? దౌర్భాగ్యం కదా అది. హల్లెలూయా. నేను ఆయన ముట్టుకుంటే నమ్మనంటే అది వేరే సంగతి. కొంచెం ఏదో ఓకే. మనోడు డైలాగ్ ఏంటో తెలుసా? నేను ఆ గాయాల్లో వేలి పెట్టి గెలికితే తప్ప నేను నమ్మనన్నాడు. నా ప్రభు ఎంత గొప్పోడంటే, తోమా ముందుకొచ్చి చెయ్యిని ఇలా చాచి, నా గాయాన్ని గెలిగితే నన్ను నమ్ముతానన్నావు కదా, నన్ను నువ్వు నమ్మాలంటే, నాతో నువ్వు ఉండాలంటే నేనే అనుమతిస్తున్నాను. తోమాని యేసయ్య చెక్ చేయడం కాదు, తోమా యేసయ్యని చెక్ చేస్తుంటే ఒప్పుకున్నాడండి, అంగీకరించాడండి, అనుమతి ఇచ్చాడండి. కొట్టాలనిపించట్లేదా? చప్పట్లు. ఆరాధించాలనిపించట్లేదా? పొగడాలనిపించట్లేదా? అరే ఆయన్ని కీర్తించాలనిపించట్లేదా? హల్లెలూయా. ఈ అలౌడ్ థామస్కి అనుమతి ఇచ్చాడు. కమాన్, డూ ఇట్ తోమా. నేను ఆ డైలాగ్ అన్నాను, నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. డూ ఇట్. ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాల మీద పడి ఏడిస్తే, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మిగతా వాళ్ళందరినీ ప్రేమించి, ఈయన నన్ను నమ్మలేదు, వీడి మీద నేను ఒక కన్నేసి ఉంచాలని అనుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత క్లిష్టమైన, కష్టమైన, భయంకరమైన భారతదేశానికి తన తోమాని పంపించి భారతదేశం రక్షించబడి ఈరోజు మనమందరం ఈ రక్షణ భాగ్యంలో పాలు పంచుకోవడానికి ఆ వేలు పెట్టి అనుమానించిన తోమానే భారతదేశానికి పంపించి సాక్షిగా నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. తెలుసా, కొంతమంది శిష్యులు ఆ పట్టణానికి పరిమితం అయ్యారు, ఆ ప్రదేశానికి పరిమితం అయ్యారు, యోదయ సమరయ వరకే పరిమితం అయ్యారు. కానీ భూదిగంతంలో ఉన్నటువంటి భారతదేశానికి తోమాని పంపించి మరి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవుని మనకు మహిమ కలుగును గాక. వాడుకున్నాడు తోమాని. దేవుని మనకు మహిమ కలుగును గాక. అనుమానించాడని వదిలేయలేదు. సరే, ప్రేమ చూపించాడు, గాయాలు వేలు పెట్టి అంటున్నాడు, వేలు పెట్టాడు. వేలు పెట్టిన తర్వాత నువ్వు నమ్మావు కదా, నమ్మానంటే ఇప్పుడు నమ్మావా, నోరు మీద దుర్మార్గుడని వదిలేలా. భారతదేశ రక్షణకి తనను ఒక ఉన్నతమైన సోపానముగా దేవుడు తోమాని వాడుకున్నాడు. అది ఆయన వైఖరి. చాలు, 7 చాలు. ఆమేన్. మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పాను? పాపలు పట్టబడిన స్త్రీ. రెండోది హల్లెలూయా, ముమ్మారు బొంకిన పేతురు. మూడోది జక్కయ్య. నాలుగోది పక్కనున్న దొంగలు. హల్లెలూయా. ఐదోది కుష్ఠవ్యాధిగ్రస్తుడు. ఆమేన్. హల్లెలూయా. ఆరోది సిలువ వేసిన వారు. ఏడవది ముద్దు పెట్టి మరణానికి అప్పగించిన వాడు. 8వది హల్లెలూయా తనని అనుమానించిన తోమా. చాలా ఉన్నాయి ఇంకా.
హల్లెలూయా. వారందరి పట్ల ఆయన వైఖరి సూపర్ కదా, సూపర్, ఆశీర్వాదకరం, ఆదర్శం, ఆనందకరం, మాదిరికరం. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా ఇప్పటికీ కంప్లీట్ అవ్వదు నాకు తెలుసు. హల్లెలూయా. చేయగలిగినంత వరకు చేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఆమేన్. తోమా గురించి మాట్లాడాను, కుష్ఠవ్యాధి గురించి మాట్లాడాను, పేతుల గురించి మాట్లాడుకున్నాం, పాపాత్మల గురించి మాట్లాడుకున్నాం, జక్కయ్య గురించి మాట్లాడుకున్నాం, సిలువ వేసిన గురించి మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. ప్లీజ్ బ్రదర్ ఒక 5 minutes. హల్లెలూయా. వాళ్ళందరి పట్ల ఆయన వైఖరి ఎలా ఉందో మాట్లాడాం కదా. ఒక్కసారి అలా గుండె మీద చేయండి. ఒక్క క్షణం మిమ్మల్ని ఆపుతాను నేను, ప్రశ్న అడిగి ఆగుతాను నేను. ఒక్కసారి ఆలోచన చేసి సమాధానం చెప్పు. బ్రదర్, మీ పట్ల ఆయన వైఖరి ఎలా ఉంది? ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయక సారెపై ఉంచితివా, కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి, నిన్ను ప్రకటించే నీ పాత్రగా ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఎంతమంది ఏడుస్తూ చెప్పగలరు? నన్ను ఓర్చుకున్న ప్రేమ, నన్ను భరించిన ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, నన్ను సహించిన ప్రేమ, నన్ను ఓదార్చిన ప్రేమ, నన్ను ఆదరించిన ప్రేమ, నన్ను బలపరిచిన ప్రేమ, పడిపోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తిన ప్రేమ, భయంకరమైన మురికిలో పాప మురికిలో పడిపోతే తండ్రి అని నేను పరిగెడుతున్నప్పుడు నాకెదురుగా పరిగెత్తుకొని వచ్చి ఆ మురికిలోనే నా మెడ మీద పడి నన్ను ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి నాకు స్నానం చేసి బట్టలు తొడిగి ఉంగరం ధరించి చెప్పులు ధరించి, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒకవేళ మిక్సర్ ఆగితే ఆఫ్ చేసి ఆన్ చేయి, వాల్యూమ్స్ తగ్గించి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు తొడిగి ఉంగరాన్ని ధరింపచేసి చెప్పులు తొడిగి వేడుక చేసినటువంటి ప్రేమ. ప్రేమ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆమేన్. అమ్మ స్వరాజ్యం, నీ ఎడల యేసయ్య వైఖరి ఎలా ఉంది? నువ్వు కన్నీళ్ళతో చెప్పగలవు. నన్ను ఎంతో ఓర్చుకున్న యేసయ్య, నన్ను భరించాడు యేసయ్య, నన్ను సహించాడు యేసయ్య, నేను పడిపోతే లేవనెత్తాడు యేసయ్య, నేను ఏడిస్తే ఓదార్చాడు యేసయ్య, నేను పిలిస్తే పరుగున ఇచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ. మీరు నన్ను అడిగితే బ్రదర్ సామెల్ జాన్, నీ పట్ల యేసయ్య వైఖరి ఏంటంటే, హల్లెలూయా,
నా అంత నీచుని ఇంకోటి ఉండడేమో. అలాంటి నీచుని ఓర్చుకున్న ప్రేమ, భరించిన ప్రేమ, క్షమించిన ప్రేమ, బలపరిచిన ప్రేమ, లేవనెత్తిన ప్రేమ, పడిపోయిన ప్రతిసారి, కృంగిపోయిన ప్రతిసారి, వేసారిపోయిన ప్రతిసారి, మరణ పంచులు నా చుట్టూ అలుముకున్నప్పుడు ఇంకా నేను బ్రతకనేమో అనుకున్న ప్రతిసారి కూడా శాశ్వతమైన కృపను నా ఎడల చూపి, ఓటమి నీడలో కృంగిన మనసుకు నీ వాత్సల్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓటమిలో నేను ఓడిపోయాను, కృంగిపోయాను, నా ప్రాణం తలడిల్లిపోతుంది, నీ వాత్సల్యమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నిరీక్షణ అయింది, నాకు ఆనందమైంది. ఆమేన్. ఈ ప్రశ్న నేను అడిగినప్పుడు మీలో చాలామంది కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూస్తున్నాను. హల్లెలూయా. అమ్మ మీకు మైక్ ఇచ్చి, డేవిడ్ బ్రదర్ మీకు మైక్ ఇచ్చి, ఇమ్మానుయేల్ బ్రదర్ మీకు మైక్ ఇచ్చి, కన్నీ బ్రదర్ మీకు మైక్ ఇచ్చి, ఎమ్మెల్యే బ్రదర్ మీకు మైక్ ఇచ్చి, దాస్ గారు మీకు మైక్ ఇచ్చి, ప్రకాష్ మైక్ ఇచ్చి, కూర్చున్న తమ్ముళ్ళు, కూర్చున్న చెల్లి అందరికి మీకు మైక్ ఇచ్చి, నీ ఎడల ఆయన వైఖరి ఎలా ఉందో చెప్పమంటే, నీ రొచ్చు బ్రతుకు ఎలాగుండేదో, ఎలాగో నిన్ను ప్రేమించాడో, ఎలాగ నిన్ను రక్షించాడో, ఎలాగో నిన్ను గెలుచుకున్నాడో, ఎలాగో నీలో పరిశుద్ధాత్మను ఉంచాడో, ఎలాగో తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగే భాగ్యాన్ని నీకు ఇచ్చాడో, ఎంత ప్రేమను చూపించాడో, ఎన్నోసార్లు పాపంలో పడిపోతే ఎవరికి తెలియకపోయినా తెలుసుకున్న ఆయన నిన్ను మరలా ప్రేమించి ఎన్నిసార్లు నిన్ను నిలవబెట్టాడో, ఎంత నిన్ను ఓర్చుకున్నాడో, ఎంతగా నిన్ను క్షమించాడో, ఎంతగా నిన్ను ప్రేమించాడో, ఎంత గంటలు గంటలు కన్నీళ్లు కారుస్తూ సాక్ష్యం ఇవ్వగలవు కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, నీ ఎడల ఆయన వైఖరి అంత ఉన్నతముగా ఉన్నప్పుడు నీవు కూడా ఇతరుల ఎడల అదే వైఖరిని కలిగి ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? చర్చ్ అర్థమైందా? ఎంత ఓర్చుకున్నాడో నన్ను నాకు తెలుసు, ఎంత భరించాడో నన్ను నాకు తెలుసు, ఎంత ప్రేమను చూపించాడో నాకు తెలుసు, ఎన్నిసార్లు పడిపోయాడో నాకు తెలుసు, ఎన్నిసార్లు ఆయన లేవనెత్తాడో నాకు తెలుసు, ఎన్నిసార్లు కృంగిపోయిన ఒంటరితనముల, వేదనలో, బాధల్లో, శోధనలో, నిందల్లో, అవమానాల, పాపముల, బలహీనతల్లో నన్ను ఓర్చుకున్న ప్రేమ, నన్ను భరించిన ప్రేమ, నన్ను సహించిన ప్రేమ, నన్ను ఎత్తుకున్న ప్రేమ, నన్ను కౌగిలించుకున్న ప్రేమ, నన్ను ముద్దాడిన ప్రేమ, ఇంటికి తోసుకుని వెళ్ళి నా పాపమునంతటిని కడిగి వేసిన ప్రేమ, నేను కోల్పోయిన వస్త్రాన్ని నాకు తొడిగిన ప్రేమ, హల్లెలూయా, నేను కోల్పోయిన అధికారాన్ని నాకు మరల తొడిగిన ప్రేమ. నా పట్ల ఆయన వైఖరి అద్భుతం, నా పట్ల ఆయన వైఖరి అమోఘం, నా పట్ల ఆయన వైఖరి వర్ణనాతీతం. ఆమేన్, హల్లెలూయా. ముగించే ముందు ఈ మాట చెప్పనివ్వండి. నా పట్ల ఆయన వైఖరి ఎంత గొప్పగా ఉందని ఏడుస్తున్నాను, పాడుతున్నాను, ప్రసంగిస్తున్నాను. హల్లెలూయా. అదే వైఖరిని నేను ఇతరుల ఎడల చూపించలేకపోతే ప్రసంగించే అధికారం, పాడే హక్కు, ఆయన గురించి మాట్లాడే హక్కు నాకు 1% కూడా లేదు. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాట? నాకు లేదన్నాను, మీకుందా? మీకుందా? హల్లెలూయా. అరే, ఈరోజు ఆయన ప్రేమను గురించి, ఆయన జాలిని గురించి, కనికరించి బల్లలు గుద్ది ప్రసంగాలు చెప్పే అనేక మంది దైవజనుల్లో 1% కూడా ఆ వాల్యూస్ లేకపోవడం విచారం. అరే, దేవుని ప్రేమ గురించి వాక్యం చెప్తుంటే ప్రేమ గురించి కన్నీళ్ళతో దేవుని వాక్యం వింటుందా సహోదరి? పక్క నుంచి వెళ్ళిపోతున్న సహోదరి చూసుకోకుండా ఆ చిటికిన మీద కాలెత్తుతున్నపోతే కళ్ళు కనబడలేదు అంటావా? నువ్వు వింటుందేమో ఎవరి కోసం? నీ కంట్లోనేమో కన్నీళ్ళు ఆయన ప్రేమను తలుచుకొని, నీ కోసం ఆయన ఎంతో నొప్పిని భరించాడు. నీ తోటి సహోదరి చూసుకోకుండా వేసిన కాలు వల్ల నీ చిటికిన వెలికి చిన్న గాథ కలిగితే దున్నపోతా అంటావా? మిగతా పాట వచ్చేవారు ముగిస్తానేమో. హల్లెలూయా. బట్ ఎందుకని నీకు టైం నేను తీసుకోవాలనుకోవట్లేదు. ఎంతమందితో ప్రభు మాట్లాడారు, ఎంతమందితో ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రేమ చూపించారో కదా, ఎంత జాలి కదా, ఎంత ఓర్పు కదా, ఎంత వాత్సల్యము కదా, ఎంత క్షమాపణ కదా, ఎంత కనికరము, ఎంత ఆదరణ, ఎంత ఓదార్పు. హల్లెలూయా. ఆయన నీ ఎడల చూపిస్తూనే ఉన్నారు.
నా స్టేట్మెంట్ విన్నారా? చూపించారు కాదు, చూపిస్తూనే ఉన్నారు. ఎంతమంది అవునని చెప్పగలరు? ఎంతమంది అవునని చెప్పగలరు? చూపిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కృప చూపక మానలేదు, ప్రేమించక మానలేదు, క్షమించక మానలేదు. హల్లెలూయా. ఓదార్పుగా మానలేదు, కనికరించక మారలేదు, బలపరచక మానలేదు. హల్లెలూయా. పడిపోయిన చోటే మరలా నిలవబెట్టాడు, కోల్పోయినవన్నీ మరలా నీకు అనుగ్రహించాడు. ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యం ఉంచాడు. తన శరీరం తిని రక్తం తాగే ఆనందాన్ని, అధికారాన్ని, భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. ఇదే నీ పట్ల ఆయన వైఖరి. ఇది మీ పట్ల ఆయన వైఖరి. ఇది నా పట్ల ఆయన వైఖరి. హల్లెలూయా. నేను బొంకుతానని తెలిసి నన్ను ఎరిగిన ప్రేమ, నేను పడిపోతానని తెలిసి నన్ను ఎన్నుకున్న ప్రేమ. ఆమేన్. నేను నమ్మదగిన వాడిని కానని తెలిసిన, హల్లెలూయా, నన్ను కోరుకున్న నమ్మకమైన ప్రేమ. ఆమేన్. ఆయన వైఖరి చెప్పనా? అయ్యా, ఆయన వైఖరి చెప్పనా? నేను ఆయన ఎడల నేను ఎంత అపనమ్మకస్తున్నో, నా ఎడల ఆయన అంత నమ్మకస్తుడిగా నిలవబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఎడల నేనెంత ద్రోహిగా ఉన్నానో, నా ఎడల ఆయన అంత సత్యవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికప్పుడే మారిపోయిన నీచ నికృష్టమైన నిస్వార్థ ప్రేమతో నేనే వెళ్ళాను. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ఎదుర్కొన్నాడు. అది ఆయన వైఖరి బ్రదర్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? ఇంత జాలి, ఇంత కనికరం, ఇంత దయ, ఇంత వాత్సల్యత, ఇంత ఓదార్పు, హల్లెలూయా, ఇంత ఆదరణ, ఇంత ఆనందం, ఇంతటి అభిషేకం అనుభవిస్తున్న నేను, ఆయన నా ఎడల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడో, నేను కూడా ఇతరులు ఎలా అలాంటి వైఖరి కలిగి ఉండకపోతే ఈరోజు ఈ ప్రసంగం చేసే అధికారం, హక్కు, నైతిక విలువ నాకు లేదు. హల్లెలూయా. పాడొద్దని ప్రేమ గురించి, సారీ ఫర్ మై స్టేట్మెంట్, పాడొద్దని ప్రేమ గురించి మిగతాదంతా వచ్చేవారు మాట్లాడతా. హల్లెలూయా. గట్టి చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. పాడొద్దని ప్రేమ గురించి, పాడే అధికారం మనకెక్కడిది? చివరిగా మాట చెప్తాం బ్రదర్, నా వైపు చూస్తారా? ఇదే చివరి అంశం. హల్లెలూయా. ఇదే చివరి పదం, సందర్భం. ఆయన పాదాలు కడిగట, శిష్యుల పాదాలు ఆయన కడిగారు. నాకు తెలిసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ ఏడుస్తున్నారు. పేతురు ఏడ్చాడు, నా పాదాలను కడగొద్దు, నా నిలువల నువ్వు కడిగా, నువ్వు నా పాదాలు కడగడానికి వీలు లేదని, నాతో నీకు పాలు లేదని చెప్పాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఒక్క మాట వినండి చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. చివరి నన్ను అందరు దేవుని కోసం స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యేసుప్రభువా నా పాదాలను కడగడానికి వీలు లేదని వాళ్ళు ఏడుస్తుంటే, యేసుప్రభు వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది వారి కన్నీళ్లు కాదు, వారి కృతజ్ఞత కాదు. వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు అభ్యంతర పడుతుంటే వారి పాదాలు కడుగుతూ యేసు ప్రభు చెప్పిన చివరి మాట ఏంటో తెలుసా? దీనికోసం మీరు ఏడవటం కాదు, కృతజ్ఞత కలిగి ఉండడం కాదు, నేను ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు, నేను మీకు చేసినట్టే మీరు ఇతరులకి, మీరు ఒకరికి ఒకరు చేయాలని ఆయన చెప్పాడు. రాసింది బైబిల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కోరుకునేది మన పాటలు కాదు. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఆయన కోరుకుంటుంది మన గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞత మాత్రమే కాదు. ఎస్, అది కూడా అవసరమే. దేవుని నామ మహిమ కలుగును గాక. కానీ ఇవన్నీ ఇచ్చే ఆనందము కంటే ఆయన నీ ఎడల వైఖరి, ఏ వైఖరి కలిగి ఉన్నాడో, నీవు ఇతరుల ఎడల అదే వైఖరి కలిగి ఉన్నప్పుడు అది నిజమైన కృతజ్ఞత, అది నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషం. ఆయన చేసిన దానికి బదులుగా నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అదే. నేను మీ కాళ్ళు కడుగుతున్నాను కాబట్టి మీరు ఏడవండి, నేను ఈ కాళ్ళు కడుగుతున్నాను కాబట్టి నేనేంటో తెలుసుకోండి, నేను మీ కాళ్ళు కడుగుతున్నాను కాబట్టి మీరు ఇది అది అని అలా చెప్పలేదు ఆయన, సత్యవతం గారిని. అందుకే పిల్లలు ఆడనివ్వడానికి ఇష్టపడినాను. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నేను మీకు చేసినట్లే మీరును ఒకరిని నేను మీ పాదములు కడిగినట్టే మీరును ఒకరి పాదాలను ఒకరు కడగండి. అక్కడ యోధా ఉన్నాడు, మర్చిపోవద్దు. ముమ్మారు బొంకే పేతురున్నాడు, మర్చిపోవద్దు. ఆయన వదిలిపెట్టి పారిపోయే మిగతావారు ఉన్నారు, మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టి పారిపోయేవాడు ఉన్నాడు,
ఆయన ఎరుగునని చెప్పేవాడు ఉన్నాడు, ఆయన నమ్మేసిన వాడు ఉన్నాడు. వారి పాదాలని కడిగి చెప్తున్నాడు ఆయన, నేను మీ పాదాలని కడిగినట్టే మీరు ఒకరి పాదాలని ఒకరు కడగండి. ఆమేన్. అయ్యా చిట్ట చివరి మాట, అమ్మా ఆయన మన ఎడల వైఖరి ఎలాంటి కలిగి ఉన్నాడు అని, కానీ ఎంతమంది కన్నీళ్ళు కార్చారో, ఎంత ప్రేమించాడో సార్, ఎంత ఓర్చుకున్నాడు సార్, నన్ను ఎంత భరించాడో. నా రహస్య బతికి ఎవడికి తెలియదేమో కానీ నాకు తెలుసు ఆయన నన్ను ఎంత లేవనెత్తాడో. నీ కళ్ళు చెమ్మగిల్లే కదమ్మా, దేవుడు కోరుకుంటుంది ఆ చెమ్మగిల్లిన కళ్ళు మాత్రమే కాదు, నీ ఎడల ఆయన ఎలాంటి వైఖరిని చూపించాడో నీవు కూడా ఇతరుల ఎడల అదే వైఖరిని చూపించాలి. దాని పేరే చర్చ్, దాని పేరే చర్చ్, దాని పేరే చర్చ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఫాస్ట్, త్వరగా. ఎవరికైనా మోకరించాలనిపిస్తుందా మోకరించండి, ఎవరికైనా నిలబడాలనిపిస్తుందా నిలబడ